హరే కృష్ణ. మాతాజీ అండ్ ప్రభుజీ దండవత్ ప్రణామ్. మనం ఒక మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాము. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. మంగళాచరణ ఎవరైనా చేయాలనుకుంటే హ్యాండ్ రేస్ చేయండి. ఏం చేస్తాను ఈరోజు చేయనా ఇంకెవరైనా చేస్తారా మాతాజీ? చెప్పండి, పర్వాలేదు. మన కళావతి మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు. మాతాజీ గిరిజా మాతాజీ ఆ, చేస్తారు ఈ రోజు. మీరు రేపు చేయండి. వాటి రోజు సరే అడుగుతున్నారు. మాతాజీ, సరే. సరే మాతాజీ. గిరిజా మాతాజీ చేయండి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాప్తం येन భూతలే స్వయం రూప కదా మह्यं దదతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్నిత్యంతం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదం సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. हे कृष्णा करुणा सिंधु दीन बंधो जगतपते गोपेश गोपिका कांता राधा कांत नमस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. ओम नमः नमः. ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठ कृष्ण प्रस्थाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिने इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवाद पाश्चात्य देशतारिणे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्री कृष्ण चैतन्य जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते ओम वासुदेवाय। भगवते ओम नमो भगवते वासुदेवाय. वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय. मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यमीश्वरम्. हरे कृष्ण माताजी. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. శ్రీ శ్రీ గౌరనితాయ్ की जय. श्री श्री राधा मदन मोहन की जय. श्री श्री जगन्नाथ बलराम सुभद्रा मैया की जय. जय गौर प्रेमानंदे. हरि हरि बोल. సో అయితే మనం రోజు ఫిలాసఫీ ఎక్కువ మాట్లాడుకుంటున్నామని ఈరోజు ఒక భక్తురాలి కథ చెప్పాలని అనిపించింది నాకు. అంటే మనం అంతా నేర్చుకుంటున్నాం, వింటున్నాము, కానీ మనం ఎలా ఆచరించాలి అనేది మనకి తెలియట్లేదు. అంటే మనం అన్నిసార్లు ఆచరించకపోవచ్చు మనం నేర్చుకున్నదంతా, కానీ ఆ, ఒక భక్తురాలు, ఒక డివోటీ ఎలా ఆచరించారు, ఆమె లైఫ్లో ఎలాంటి సంఘటనలు జరిగినాయి, అయినా సరే ఆమె భగవద్గీత మీద, శ్రీకృష్ణ మీద, ఇంకా ప్రభుపాదుల మీద ఎంత ఫెయిత్, ఎంత నమ్మకంతో ఆవిడ దాన్ని పాటించారు అనేది చూద్దాము. జనరల్ గా మనకి ఏదైనా అర్థమైందంటే ఏం చేస్తాం, పాటిస్తాం కదా. అంటే మనకి పాటించేలాగా అర్థమైతేనే మనం పాటిస్తాం అనమాట. అంటే మనకి అంత అర్థం కానట్టు. అంటే ఇప్పుడు ఎలా అయితే మనకి ఆ, మంటలో చేయి పెడితే కాలుతుంది అనేది అర్థమవుతుంది, మనం ఎప్పుడు మంటలో చేయి పెట్టం అనమాట. అంటే అది ఆచరించేలాగా అర్థమైనట్టు మనకి. మిగతావన్నీ ఆచరించేలాగా అర్థం అయినట్టు కాదనమాట. మనం ఏదైతే ఆచరించలేకపోతున్నామో మనకి అంత అండర్స్టాండింగ్ లేదనుకోవచ్చు, లేదంటే మనకి ఇంకా శుద్ధీకరణ అవ్వాలి అని కూడా అనుకోవచ్చు అనమాట, రెండు విధాలుగా. అందుకని మనకి ప్యారలల్ గా చేయమంటారు అనమాట.
జపం కూడా మనం చేస్తూ ఉండాలి, శ్రవణం చేస్తూ ఉండాలి అంటారు. శ్రవణం కీర్తనం రెండు ప్యారలల్ గా నడుస్తూ ఉంటే ఏమవుతుందంటే శ్ర శ్రవణం చేసినప్పుడు మనకి కొంచెం ఇంకా ప్యూరిఫికేషన్ అవుతుంది. మనం కీర్తనం చేసినప్పుడు అంటే చాంటింగ్ జపం చేసినప్పుడు కూడా మనకి మన హార్ట్ ప్యూరిఫై అవుతుంది అనమాట. ఆ ప్యూరిఫై అవ్వడం వల్ల, శుద్ధీకరణ అవ్వడం వల్ల మనకి మనం విన్నదంతా బాగా అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఆచరించేలాగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఈరోజు అలా అలా ఆచరించిన ఒక భక్తురాలు గురించి తెలుసుకుందాము. ఆవిడ ఎక్కడ పుట్టారు, ఎలా ఏ, భక్తిలోకి వచ్చారు, ఆమెకి ఏం జరిగింది ఆమె లైఫ్ లో అనేది మనం తెలుసుకుందాము. అయితే ఆవిడ పేరు కుముద్ అంటండి. కుముద్ జీంద్గర్ అని ఆమె పేరు. జైపూర్లో పుట్టారు ఆవిడ. ఆ 1972లో పుట్టినట్టున్నారు. 1972లో పుట్టారు. అయితే ఆమెకి చాలా పుట్టకతోనే కొన్ని డిజబిలిటీస్ ఉన్నాయి. అంటే ఆమెకి ఎముకలు చాలా బలహీనంగా ఉండేవి. ఇంకా వాటి నిర్మాణం కూడా వంకరగా ఉంటుందంట. అంటే ఆవిడ మనకి చూస్తే అర్థమైపోతుంది అనమాట. ఆమెకి ఫిజికల్ డిజబిలిటీ ఉంది, ఆమెకి అంగవైకల్యం ఉందని కొంచెం తెలిసిపోతూ ఉంటుంది. ఆమె నార్మల్ పిల్లల్లాగా కాదు అని తెలిసిపోతుంది అనమాట. అయితే ఇంకా ఆమె పెద్ద అయిన తర్వాత కూడా 4 అడుగుల కన్నా ఎక్కువ పెరగరని చెప్తారనమాట. ఆమె బోన్స్ అంత వీక్ గా ఉంటాయి అనమాట. చాలా ఫ్రెజైల్, ఇలా కొంచెం గట్టిగా తోసేస్తే ఇరిగిపోయేలాగా ఉంటాయి అనమాట. అంత బలహీనంగా ఉంటుంది ఆవిడ. అయితే ఆవిడ స్కూల్లో జాయిన్ అవుతారు, కానీ పిల్లలందరూ ఆమెని అంత సానుభూతితో చూడలేరు అనమాట. ఎలా ఆమెని కొంచెం జాగ్రత్తగా చూడటం, ఎందుకంటే వాళ్ళు కూడా చిన్నపిల్లలే కదా, వాళ్ళకి అంత అర్థమయ్యేది కాదు. ఆమెని రకరకాల పేర్లతో పిలవడం, చాలా ఆ, ఆ, కించపరిచినట్టుగా మాట్లాడటం అలాంటివి ఉండే అన్నమాట పాపం. ఇంకా వాళ్ళందరూ చాలా పొడవుగా బలంగా ఉండేవాళ్ళు, ఈమె చాలా కొంచెం పొట్టిగా, చాలా వీక్ గా ఉండేవాళ్ళు అనమాట, బలహీనంగా ఉండేవాళ్ళు. సో అయితే ఆమెకి వాళ్ళతో ఆడుకోవాలని ఉండేది అనమాట. చిన్నపిల్లలు ఎవరికైనా ఆడుకోవాలని ఉంటుంది కదా. సో ఆడుకోవాలని వాళ్ళతో పాటు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు గట్టిగా తోసేసేవాళ్ళు అంట. అంటే ఆవిడకి చాలా వీక్ గా ఉంటారు. ఆ, ఇంకా తను దెబ్బ తగిలితే పాపం ప్రాబ్లం అవుతుంది అనేది కూడా వాళ్ళకి అర్థమయ్యేది కాదంట. సో అలా తోసేసే వాళ్ళంట. అలా ఉండడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు అనుకున్నారు, చదువుకోపోయినా పర్వాలా, పాపం సేఫ్ గా ఉంటే బాగుండు మా అమ్మాయి అని అనుకుని ఇంట్లోనే ఉంచుతారనమాట. స్కూల్ నుంచి మానిపించేస్తారనమాట. స్కూల్కి పంపించకుండా ఇంట్లోనే ఉంచుకుంటారు. ఇంకా ఎలాగోలా మా మా పాప ఇంట్లో ఉన్న సేఫ్ గా ఉంటే చాలు, ఇంకా బయటికి వెళ్తే ఇలా దెబ్బలు తగిలి మళ్ళీ ఏమి ఇబ్బంది అయితే అసలే ఇబ్బంది పడుతుంది, ఇంకా ఇబ్బంది అవుతుంది అనేసి వాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంచుతారనమాట. కానీ కుముద్కి ఏమో చాలా తన బాల్యాన్ని సాధారణంగా గడపాలని కోరుకుంటుంది అనమాట. మిగతా పిల్లల్లాగా చక్కగా బడికి వెళ్ళి ఆడుకోవాలి, చదువుకోవాలి అని అలాంటి ఆరాటం ఉండేదన్నమాట తనకి. అలా వెళ్ళకపోయేసరికి పాపం 24 గంటలు ఇంట్లోనే కూర్చోవాలంటే కష్టం కదా ఎవరికైనా. సో 24 గంటలు ఇంట్లోనే కూర్చొని బాగా విచారంతో గడిపేదన్నమాట ఆవిడ. చాలా విచారంగా ఉండేది. ఎప్పుడు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఇంట్లోనే ఉండి 24 అవర్స్ ఆడుకునే వయసు, చక్కగా ఆ ఏజ్ లో ఏదో ఒక ఎంగేజ్మెంట్ అయితే ఉండాలి కదా. కానీ ఆవిడకి ఏమీ ఉండేది కదా. ఏవో కొన్ని పుస్తకాలు చదువుకునేది, కానీ ఎలా అయినా స్కూల్కి వెళ్ళినంత ఆనందం అలాంటివి ఉండే కాదనమాట. ఎలా అంటే తనకి ఇంకా కళలు కూడా అలాంటివే వచ్చాయంట. తను చదువుకోలేకపోతున్నట్టు, అందరు చదువుకుంటుంటే ఆడుకుంటుంటే పక్కనే ఉండి చూస్తున్నట్టు, తను లెగవలేకపోతున్నట్టు అలాంటి కళలే వచ్చాయంట. అందుకని ఇంకా మనశ్శాంతి అనేది ఉండేది కాదనమాట తనకి. ఇంకా అలా 16 సంవత్సరాలు వస్తాయి ఆవిడకి. ఇంకా 1988 అంటే 1988లో ఆమె వాళ్ళ నాన్నగారు ఒక ఇస్కాన్ భక్తుడిని కలుస్తారంట. కలిసినప్పుడు ఆయనకి కొన్ని పుస్తకాలు ఇస్తారంట ఆయన. సో ఆయన ఇంటికి తీసుకొని వచ్చి తనకి ఇస్తారనమాట, వాళ్ళ పాపకి ఇస్తారనమాట. ఆ, ఇస్తే ఆ బుక్స్ మన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద రాసిన బుక్స్ అన్నమాట అవి. అయితే అప్పటికి 88లో జైపూర్లో ఇస్కాన్ కానీ అలాంటివన్నీ ఏం లేవన్నమాట. ఇస్కాన్ సెంటర్స్ కానీ ఆ, ఈ వైష్ణవ సంప్రదాయం ఒకటి ఉంటుందని కానీ చాలా మందికి తెలియదు అనమాట ఆ టైంలో. ఆవిడ కూడా ఫస్ట్ టైం చూస్తున్నారు ఆయన పేరు వినడం. ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద అనే పేరు వినడం కూడా ఆమెకు కూడా ఫస్ట్ టైం అన్నమాట. కానీ ఆవిడకి చాలా టైం ఉంటుంది కదా, ఆవిడకి కూడా చాలా బాధల్లో కూడా ఉంటుంది అనమాట. ఆమెకి ఏం చేయాలో తోచదు. ఇంట్లోనే కూర్చొని ఆడుకోలేదు, చదువుకోలేదు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి
ఆమె బాగా ఈ బుక్స్కి అట్రాక్ట్ అవుతుంది అనమాట. అట్రాక్ట్ అయ్యి భగవద్గీత యథాతథం అనే పుస్తకం తీసుకొని చదవడం స్టార్ట్ చేస్తుంది అనమాట. మిగతా చిన్న చిన్న బుక్స్ కూడా చదువుతూ ఉంటుంది. అయితే అలా చదువుతూ చదువుతూ ఆమె ఏం తెలుసుకుంటుందంటే, నేను 24 గంటలు విచారిస్తున్న ఈ శరీరం గురించి, నేను ఇంత ఆలోచిస్తున్నాను, నేను కానీ ఈ శరీరం కాదు, నేను ఆత్మ అనే విషయం తనకు తెలుస్తుంది అనమాట. మనకి భగవద్గీత సెకండ్ చాప్టర్లో గీత సమ్మరీ ఆఫ్ గీతాలో ఉంటుంది కదా, మనకి ఆత్మ గురించి పరమాత్మ గురించి, మనం భౌతిక శరీరం కాదని కృష్ణ చెప్తారు కదా అర్జునుడికి. సో అది బాగా నచ్చుతుంది అనమాట తనకి. ఇంకా నేను అనుకుంటది, ఇంకా నేను ఎంత విచారిస్తున్నాను, ఆ, మనుషులకి విలువైనది ఈ శరీరం కాదు ఆత్మ అనేది తెలుసుకొని కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట. జనరల్గా ఇది కూడా చెప్తారు కదా భగవద్గీతలో కృష్ణుడు, ఆ, ఎవరైతే జ్ఞాని ఉంటారో వాళ్ళకి జీవించిన వారి కోసం లేదా మరణించిన వారి కోసం శోకించరు. అంటే బాడీ కాదు కదా మనం ఆలోచించాల్సింది, సోల్ కాబట్టి, ఆ, ఆత్మ గురించి ఆలోచించాలి కాబట్టి ఇవన్నీ మెల్లగా తెలుసుకుంటుంది అనమాట. ఆవిడ చదువుతూ 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 తెలుసుకుంటూ ఉంటుంది. 24 గంటలు బాధపడే ఆ ఆ బాధ నుంచి కొంచెం బయటకు వస్తుంది అనమాట. ఎందుకంటే నేను ఈ ఈ ఈ దేహం గురించి ఆలోచిస్తూ నేను ఇలా ఉన్నాను, నేను ఏం చేయలేకపోతున్నాను అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది కదా. సో దాని నుంచి కొంచెం బయటకు వస్తుంది అనమాట. సో ఇంకా తను గుర్తు చేసుకుంటూ ఉంటుంది అనమాట. భగవద్గీత ఎలా చదివిందంటే తను, అది ఆచరించే విధంగా చదివిందనమాట. అందుకనే మనకి ఆ, ఆ, ఒక శ్లోకం ఉంటుంది కదా, శ్రీ భగవాన్ ఉవాచ అశోచయానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు న గతాసుంశ్చ నాను శోచంతి పండితాః అని అంటారు కదా కృష్ణ. ఎవరైతే తెలివిగా ఉంటారో వాళ్ళు ఆ, ఆ, మరణించిన దానికోసం కానీ జీవించిన దానికోసం కానీ రెండిటి గురించి బాధపడరు అనేది ఉంటుందన్నమాట. అయితే ఆమె దాని గురించి బాగా ఆలోచించటం స్టార్ట్ చేస్తుంది అనమాట. స్టార్ట్ చేసి నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను, రోజు ఎందుకు ఇంత ఏడుస్తున్నాను, నాకు ఈ బాడీ గురించే కదా నేను ఏడుస్తున్నాను, కానీ నేను ఈ బాడీ కానప్పుడు నేను ఎందుకు ఏడవాలి, నేను ఏదో నాకు కూడా లైఫ్ పర్పస్ ఏదో ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటది. ఆలోచిస్తూ ఉంటే తనకి 9.33లో కృష్ణ ఏం చెప్పారు అనేది గుర్తుకొస్తుంది అనమాట. అంటే తన ఇంప్లిమెంటేషన్ అనమాట. ఈ పరిస్థితి నుంచి నేను బయటికి రావాలంటే నేను ఏ ఏ శ్లోకాన్ని ఆశ్రయించాలి అనే అంత అర్థం చేసుకుంటుంది అనమాట. తనకి అప్పుడు 9.33 గుర్తొస్తుంది. 9వ అధ్యాయంలో 33వ శ్లోకం గుర్తుకొస్తుంది అనమాట. ఏమనంటే, కిం పునర్బ్రహ్మణ పుణ్య భక్త రాజర్షయస్తదా అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. అంటే అప్పుడు ఏమర్థమవుతుందంటే ఆమెకి ఈ శ్లోకం చూసుకొని, తన జీవితంలో చూసే విధానాన్ని లోతుగా, అంటే ఎలా డీప్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది అనమాట. కృష్ణ ఏం చెప్తున్నారంటే ఇక్కడ, ఆ, ఇలాంటి టెంపరీ మెజరబుల్ వరల్డ్లోకి వచ్చినప్పుడు మనం ఇదంతా ఈ భౌతిక ప్రపంచం అంతా ఆ, తాత్కాలికం కదా. ఈ తాత్కాలికమైన ఆ, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నా నా మీద ప్రేమతో భక్తితో ప్రవర్తించండి, నా దగ్గరికి వచ్చేస్తారు మీరు అని చెప్తారనమాట. సో తనకి ఆమెకు అర్థమవుతుంది అనమాట, ఈ ఈ భౌతిక ప్రపంచంలోకి నేను ఎందుకు వచ్చాను అనేది అర్థమవుతుంది అనమాట. భగవంతుని సేవ చేయడానికి వచ్చాను అనేసి భగవద్గీత ద్వారా ఆమెకి ఆ ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుంది అనమాట. అప్పుడు తనకి శాంతి, అంటే ఇప్పుడు దాకా నేను ఏం చేయాలి, నేను ఎందుకు ఇట్లా బాధపడుతున్నాను అనే బాధ నుంచి ఆమెకు అర్థమవుతుంది, ఓకే నేను ఈ బాడీ కాదు, నేను ఆత్మని. కానీ నేను ఆత్మని కరెక్టే, కానీ నేను ఏం చేయాలి అనేది ఆమెకు అర్థం కాదనమాట. ఫస్ట్ ఈ 9.33లో ఆమెకు అర్థమవుతుంది అనమాట, భగవంతుడి భక్తి చేయాలి, భగవద్ధామానికి వెళ్ళాలి అనేది మానవ జన్మ యొక్క పరమార్థం అనేది ఆమెకు అర్థమవుతుంది అనమాట. ఇంకా అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, ఇంకా ఆమె కొంచెం ఆనందం అనిపిస్తుంది అనమాట. అప్పుడు దాకా ఏ లక్ష్యం లేదు, ఏం చేయాలో తెలియదు, బాధ తప్ప ఏమీ లేదు, అలాంటి స్థితి నుంచి ఆమె భగవంతుడి మీద భక్తి అనేది ఎలా పెంచుకోవాలనేది చూస్తూ ఉంటుంది అనమాట. ఆమె అప్పుడు దాకా అనుకుంటుంది, ఈ ఈ నేనే ఈ శరీరం మాత్రమే, ఈ శరీరమే నాకు ఇంత పెయిన్ ఇస్తుంది, ఇంత బాధనిస్తుంది కాబట్టి నాకు అసలు ఏం చేయాలో కూడా తోచట్లేదు అని ఎప్పుడు బాధపడుతూ ఉండేదంట ఇంతకుముందు. అయితే భగవద్గీత చదివిన తర్వాత ఆ, ఆమెకు అర్థమవుతుంది భగవంతుడి సేవ చేయాలి, నేను ఈ శరీరం కాదు అనేది. అప్పుడు ఆమె కొంచెం ఆనందపడుతుంది కానీ మళ్ళా వెంటనే దుఃఖంలోకి వెళ్తుంది అనమాట. ఎందుకంటే
ఆమెకి బాడీ స్ట్రాంగ్ గా ఉండదు కదా. మిగతా డివోటీస్ లాగా, మిగతా భక్తుల్లాగా నేనేం సర్వీస్ చేయగలను కృష్ణకి సర్వీస్ చేయాలి కరెక్టే, ఎంతో కొంత సర్వీస్ చేయాలి కరెక్టే, నాకు అర్థమైంది. కానీ నా బాడీ ఇలా ఉంది కదా, నేనేమి సర్వీస్ చేయగలను అని బాధపడిందంట. అయితే మళ్ళా భగవద్గీతనే తనకి ఆ, ఆ టైంలో కూడా మళ్ళా భగవద్గీతనే తనకి హెల్ప్ అవుతుందన్నమాట. ఎలా అంటే కృష్ణ చెప్తారు కదా, నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని చెప్తారు కదా. అంటే ఏం చెప్తారంటే ఏదైనా కొంచెం చేసినా సరే అది ఎక్కడికి పోదు, దానివల్ల మీకు నష్టమేమి ఉండదు. ఆ ఆ కొంచెం భక్తి కూడా మీకు గ్రేట్ డేంజర్స్ నుంచి, మీరు భయాల నుంచి బయటపడటానికి పనికొస్తుంది అనేది ఈ సెకండ్ చాప్టర్లో 40th శ్లోకాలో చెప్తారనమాట. ఆ, అయితే అది చదివిన తర్వాత ఆమెకు అర్థమవుతుంది అనమాట. ఇంకా శ్రీల ప్రభుపాదికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటుంది అనమాట. అంటే తనకి ఎంత తోస్తే అంత, తనకు ఎంత వీలైతే అంత చేయాలి అనేది తనకు అర్థమవుతుంది అనమాట. సో భగవద్గీత చదవడం వల్ల ఆమె లైఫ్ కంప్లీట్గా మారిపోతుంది అనమాట. అసలు ఏ లక్ష్యం లేని జీవితం నుంచి ఆమెకి ఒక లక్ష్యం ఏర్పడుతుంది అనమాట. అంటే నేను భగవంతుడి భక్తి చేయాలి, కానీ నాకు బాడీ సహకరించదు, అయినా సరే నేను ఎంతో కొంత చేయొచ్చు, నేను ఏం చేయగలను అనేది ఆలోచిస్తూ ఉంటది అనమాట. ఇంకా అందరు పిల్లల్లాగా నేను స్కూల్కి వెళ్ళలేకపోవచ్చు, కానీ భగవద్గీత నాకు వాళ్ళ స్కూల్కి వెళ్ళిన దానికన్నా ఎక్కువ నాలెడ్జ్ ఇచ్చింది అనేది ఆమె శ్రీల ప్రభుపాదుల వారికి ఎప్పుడూ కృతజ్ఞత చెప్తూ ఉండేదన్నమాట. నేను అందరిలాగా ఆడుకోలేకపోవచ్చు, కానీ ఆమెకి ఏమవుతుందంటే ఆమె లడ్డు గోపాల్ని తెచ్చుకుంటుంది అనమాట ఇంటికి. లడ్డు గోపాల్ని తెచ్చుకొని ఆయనతో మాట్లాడడం, ఆయనకి చక్కగా భోగా ఆఫర్ చేయడం, ఆయనకి ఫ్లవర్స్ ఆఫర్ చేయడం, పువ్వులు పెట్టడం, ఇలాంటివన్నీ చక్కగా ఆయనతోనే ఆడుకుంటూ ఉంటుంది అనమాట. తను బయట ఆడుకోలేకపోయినందుకు, ఆ, స్కూల్కి వెళ్ళి చదువుకోలేకపోయినందుకు భగవద్గీత చదువుకుంటూ ఉంటుంది. బయట పిల్లలతో ఆడుకోలేకపోయినందుకు లడ్డు గోపాల్తో ఆడుకుంటుంది. ఆమెకి ఇంకా కూడా ఆమె ల- జీవిత లక్ష్యం ఏంటి అనేది కూడా తెలుస్తుంది. ఇంకా చాలా అంతకు ముందు ఉన్న బాధలన్నీ మెల్లమెల్లగా పోతూ ఉంటాయి అన్నమాట ఆమెకి చాలా రిలాక్స్డ్ గా, హ్యాపీగా, మంచిగా అనిపిస్తూ ఉంటది అనమాట. అందుకని ఆమె ప్రతిరోజు శ్రీల ప్రభుపాదుల వారికి చాలా థ్యాంక్స్ చెప్తూ ఉంటూ, కృతజ్ఞతలు చెప్తూ ఉండేదన్నమాట. అయితే ఆమెకు అనిపించింది ఇలా అంతా బాగానే ఉంది, ఆమెకు అనిపిస్తుంది అనమాట, నేను ప్రభుపాదుల ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలి, అంటే ఆయన భక్తుల సమూహంలోకి వెళ్ళాలి, ఆయన వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటూ ఉండేదన్నమాట. కానీ ఆవిడ పాపం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు కదా. అయితే ఏం జరుగుతుందంటే ఒకసారి, ఎందుకంటే ఇస్కాన్ జైపూర్లో లేదు, అక్కడ భక్తులు కూడా ఎవరు లేరు, అక్కడ వైష్ణవులు ఎవరు లేరు. ఆమె ఆమె జైపూర్ నుంచి బయటికి వెళ్ళి భక్తి చేసే అంత శక్తి ఆమె బాడీకి లేదు కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే, ఆమె అప్పుడు 17 సంవత్సరాలు వస్తాయి అన్నమాట. అయితే ఆమె ప్రభుపాదుల వారికే ప్రే చేస్తుంది అనమాట. ఆయన్నే ప్రే చేసి ఆ, ఆయన్నే ఆయన్నే అడుగుతుంది అనమాట, నాకు మీరే దారి చూపించాలి, నేను భక్తుల సమూహంలోకి వెళ్ళాలి, భక్తులతో ఎలా అసోసియేట్ అవ్వాలి, వాళ్ళ సాంగత్యం ఎలా తీసుకోవాలి అనేది నాకు అర్థం కావట్లేదు ప్రభుపాద్, మీరే నాకు హెల్ప్ చేయాలి అని ఆవిడ ప్రభుపాదుల వారిని ప్రే చేస్తూ ఉంటది అనమాట. అయితే ప్రభుపాద్ ఆ, ఇలాంటి సిన్సియర్ భక్తులకి చాలా హెల్ప్ చేస్తారు కదా, ఆయన చాలా మెర్సీ చూపిస్తారు. అయితే ఆమె ఏం చేస్తుందంటే, న్యూఢిల్లీలో అప్పుడు ఇస్కాన్ ఉండేదన్నమాట. ఆవిడ 17 ఇయర్స్ టైంలో, 1989లో అనుకుంటా ఆవిడకి, ఆ టైంలో న్యూఢిల్లీలో ఇస్కాన్ ఉంటే ఆమె ఆ, అప్పటి వరకు వాళ్ళ తండ్రి గారు తెచ్చిన బుక్స్ అన్ని ఆవిడ చదివేస్తుంది అనమాట. ఇంకా కొత్త బుక్స్ కావాలని అనుకుంటది. అయితే ఆమె వాళ్ళకి లెటర్ రాస్తుందంట, నాకు కొన్ని బుక్స్ పంపించండి, నేను ఇవి బుక్స్ చదివాను, నాకు ఇంకా బుక్స్ కావాలి అని న్యూఢిల్లీ ఇస్కాన్ టెంపుల్కి లెటర్ రాస్తుందంట. లెటర్ రాస్తే చిత్తామిత్ర దాస్ అని ఒక ప్రభుజీ ఉంటారనమాట, ఆయన ఒక డివోటీ అక్కడ. ఆయన లెటర్కి రిప్లై చేస్తారంట, ఆ, ఈ కృష్ణ కాన్షియస్ అనే పాత్రలోకి వచ్చిన వాళ్ళు మీరు ఇలా ఈ పాత్రలో ఉన్నారు కాబట్టి ఆ, మీరు న్యూఢిల్లీ వచ్చి టెంపుల్లో మహారాజు ఉన్నారు, హిజ్ హోలీనెస్ లోక్నాథ్ స్వామి మహారాజ్ ఉన్నారు, ఆయన వచ్చి కలవండి అని చెప్తారంట. అయితే ఆవిడ ప్రభుపాదని ప్రే చేసింది కదా, నేను భక్తుల సాంగత్యంలోకి ఎలా వెళ్ళాలో నాకు తెలియట్లేదని. సో ఇలా ఆవిడకి ఆ ప్రభుజీ ద్వారా ఈ లోకనాథ్ స్వామిని కలిసే అవకాశం దొరుకుతుంది అనమాట.
అయితే ఆమె ఇంకా లోక్నాథ్ స్వామి మహారాజ్ గురించి విన్నప్పటి నుంచి ఆవిడ ఆయన్ని గురువుగా అంగీకరిస్తుంది అనమాట. ఆయన ఎవరో తెలియదు, ఆయన ఎప్పుడు చూడలేదు, బట్ ఎందుకో ఆవిడకి అనిపిస్తుంది ఈయనే నా గురువు గారు అనేసి. సో వెంటనే ఆయన్ని స్పిరిచువల్ మాస్టర్ లాగా ఆమె అనుకుంటూ రోజు పూజ చేసుకుంటూ ఉంటుంది. అక్కడికి వెళ్ళే రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఫైనల్గా 1990లో 1990లో ఆమె ఆ, లోక్నాథ్ స్వామిని కలవడానికి వెళ్తుంది అనమాట ఢిల్లీ టెంపుల్లోకి. అక్కడ జైపూర్ నుంచి ఢిల్లీ వెళ్ళడం అంటే ఆమెకి చాలా పెద్ద విషయం అన్నమాట. ఎందుకంటే ఆమె బాడీ సహకరించదు కాబట్టి ఎలాగోలా శక్తి తెచ్చుకొని ఆ, వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ సహాయంతో వెళ్తుందన్నమాట. వెళ్తూనే ఇంకా మహారాజ్ని కలుస్తుంది అనమాట. మహారాజ్ని కలవడమే ఆమె ఏం చెప్తుందంటే, మహారాజ్ గురు మహారాజ్ నేను ఆ, జైపూర్ నుంచి వచ్చాను, మీ దగ్గర ఇనిషియేషన్ తీసుకోవడానికి వచ్చాను అని అంటుందంట. ఎందుకంటే ఆవిడ ఆయన ఎప్పుడు చూడలేదు, ఆయన ఆమెను ఎప్పుడు చూడలేదు. డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆమె చక్కగా రెస్పెక్ట్స్ పే చేసి ప్రణామాలు చేసుకొని వెంటనే ఈ మాట చెప్తారంట. ఇంకేం మాట్లాడకుండానే నేను జైపూర్ నుంచి వచ్చాను, మీ మీ నుంచి ఇనిషియేషన్ తీసుకోవడానికి వచ్చానని ఒక మాట చెప్తారంట. ఇంకా ఆయన ఆశ్చర్యపోతారంట. ఫస్ట్ టైం కలుస్తుంది, ఎప్పుడు చూడలేదు, అయినా సరే కొంచెం నవ్వుతారంట. నవ్వి సరే పర్వాలేదు, నువ్వు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండు, ఎక్కువ సార్లు మనం మీట్ అవుతూ ఉంటే నేను కన్సిడర్ చేస్తాను ఇనిషియేషన్ ఇవ్వాలా వద్దా అనేది నేను చెప్తాను నీకు అని చెప్తారంట. కానీ కుముద్ అలా అనుకోదన్నమాట. ఎందుకంటే ఆమె మళ్ళీ మళ్ళీ రావాలంటే కష్టం కదా. ఆమె ఇప్పుడు దాకా ఆమెకి ఇన్విటేషన్ వచ్చిన తర్వాతే ఒక సంవత్సరం తర్వాత మాత్రమే ఆమె రాగలిగింది పాపం. అంత ప్రయాసపడి అవన్నీ అరేంజ్ చేసుకొని అందరి సహాయం తీసుకొని ఆమె అంత దూరం వెళ్ళాలంటే ఆమెకి ఒక్కొక్క సంవత్సరం పట్టింది అనమాట ప్లాన్ చేసుకోవడానికి. అలా ప్రతిసారి వెళ్ళి కలవాలంటే తనకి అవ్వదనేది తనకు తెలుసు, కానీ మహారాజ్కి అంత డీటెయిల్స్ తెలియదు కాబట్టి ఆమె ఏమంటదంటే, నేను ఇక్కడికి వచ్చింది మీ దగ్గర నుంచి ఇనిషియేషన్ తీసుకోవడానికి మాత్రమే, నేను ఇనిషియేషన్ తీసుకొని మాత్రమే ఇక్కడ నుంచి వెళ్తాను, ఇక్కడ నుంచి నేను అప్పటి వరకు వెళ్ళనని చెప్తుందంట. ఇంకా ఆమె అంత స్ట్రాంగ్గా చెప్పేసరికి మహారాజ్ కూడా కొంచెం ఆలోచిస్తారంట. ఇప్పుడు సీరియస్గా ఆలోచిస్తారంట. ఇంతకుముందు ఏదో చిన్నపిల్ల 16-17 ఇయర్స్ అమ్మాయి ఆ, ఆ, అంత సీరియస్ ఉండదేమో అని అనుకుంటారు ఇప్పుడు మహారాజ్ కూడా. సో అయితే మహారాజ్కి కనిపిస్తూ ఉంటది కదా ఆమెకి ఫిజికల్ గా ఛాలెంజెస్ ఉన్నాయి, ఆమెకి బాడీలో డిసబిలిటీస్ ఉన్నాయని ఆయనకు కూడా అర్థమవుతుంది. అండ్ ఆవిడ కూడా మంచి వేదిక్ ఫ్యామిలీలోనే పుడతారనమాట. అంటే చిన్నప్పటి నుంచి మీట్ ఈటింగ్ అలాంటివి కూడా ఏమి ఉండవు ఆవిడకి. సో అంత క్లీన్ లైఫే లీడ్ చేసింది కాబట్టి ఆవిడ బయట కూడా ఎక్కడ ఎక్స్పోజర్ లేదు, పిల్లలతో ఆడుకోవడం లేదు. ఆమె ఉన్నదంతా ఇంట్లోనే ఉంది. అందరూ వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిగా పూజలు చేసే ఫ్యామిలీ. ఇంకా లడ్డు గోపాల్ని పూజిస్తుంది. ఇంకా వారి ప్రభుపాద్ బుక్స్ చాలాసార్లు చదివింది. ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ నుంచి డీప్గా అర్థం చేసుకుంది. ఇంకా అడుగుతారంట, చాంటింగ్ చేస్తున్నావా మరేని అడుగుతారంట. జపం చేస్తున్నాను మహారాజ్, నేను 16 మాలలు చేస్తాను రోజు అని చెప్పిందంట. ఇంకా 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటిస్తాను, జపం చేస్తాను, బుక్స్ చదువుతాను, లడ్డు గోపాల్ని వర్షిప్ చేస్తాను, ఇవన్నీ చెప్పేసరికి ఆయన వెంటనే ఆన్ ది స్పాట్ ఆమెని డిసైపుల్ లాగా యాక్సెప్ట్ చేస్తారనమాట, శిష్యురాలిలాగా. కాకపోతే ఇనిషియేషన్ ఏం ఇవ్వరు అప్పుడే. కాకపోతే ఆయన నేను నేను డిసైపుల్ లాగా యాక్సెప్ట్ చేస్తున్నాను పేరు కూడా ఇచ్చేస్తారనమాట. కృష్ణప్రియ దేవి దాసి అనే పేరు ఇస్తారనమాట ఆవిడకి. సో ఇచ్చిన తర్వాత ఫార్మల్ ఇనిషియేషన్ ఆమెకి 2 ఇయర్స్ తర్వాత అవుతుంది. కానీ అప్పటికప్పుడు అంత కన్విక్షన్ ఉంది కాబట్టి, ఆమెకి ప్రభుపాద్ మెర్సీ ఉంది కాబట్టి ఆ, ఆమె చేసే భక్తి కూడా ఆమెకి సహాయం చేసింది. కృష్ణ అలా మెర్సీ చూపించారు. ఆన్ ది స్పాట్ జనరల్గా ఎవరికి దీక్ష ఇవ్వరు, పేరు పేరు కూడా ఇవ్వరు, అలా యాక్సెప్ట్ చేయరు అనమాట మా గురు మహారాజులు ఎవరు. సో ఆవిడకి అలాంటి మిరాకిల్ జరుగుతుంది అనమాట. ఆవిడ చేసిన భక్తికి, ఆవిడ ప్రే చేసిన ఆ, దానికి మెర్సీ అలా దొరికింది అనమాట. ఆమె ప్రభుపాద నుంచి, కృష్ణ నుంచి, గురు మహారాజ్ నుంచి అలా దొరుకుతుంది. సో అలా మా ఇనిషియేట్ అవుతారు. అయితే ఇప్పుడు కృష్ణప్రియ దేవి మాతాజీకి ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అనమాట. ఎందుకంటే ఆమెకి లడ్డు గోపాల్ ఉంటారు, ప్రభుపాద్ బుక్స్ ఉంటాయి, ఇంకా స్పిరిచువల్ మాస్టర్ దొరికారు, ఇంకా భక్తుల సాంగత్యం దొరికింది. ఇవన్నీ ఆమె అనుకోలేదన్నమాట ఇంతకు ముందు ఎప్పుడు. ఇంకా ఇప్పుడు అవన్నీ వచ్చినాయి, ఆమె చాలా ఆనందంగా ఉంటారనమాట. ఇంకా 1996లో ఆవిడకి పెళ్లి కూడా అవుతుంది అనమాట. గోపాల్ దాస్ అనే ప్రభుజీతో పెళ్లి అవుతుంది అనమాట. ఆయన కూడా డివోటీయే, కాకపోతే ఆయన ఫారినర్ అనమాట. ఇంకా ఆవిడ పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా అమెరికా మూవ్ అయిపోతారనమాట. అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడ ఆమె నార్త్ కెరోలినా అనే ఒక స్టేట్ లో ఉంటారనమాట. హిల్స్బోరో అనే ఒక ప్లేస్ లో ఉంటారు ఆవిడ. అక్కడ ఒక టెంపుల్ ఉంటుందన్నమాట. ఆ టెంపుల్ దగ్గర ఉంటారన్నమాట వాళ్ళు. అయితే
ఏమవుతుందంటే ఆ, ఈ- ఆమె అక్కడ ఉంటూనే ఉంటారు, కానీ ఆమె ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలి సర్వీస్ అనే మోటో ఉండేదన్నమాట. కృష్ణాకి నేను ఏదో ఒక సర్వీస్ చేయాలి అని అనుకుంటూ ఉండేదన్నమాట. సో అయితే ఆమె భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ చదివినప్పుడు ఆమె ఎలా ఇన్స్పైర్ అయింది, ఆమె లైఫ్ ఎట్లా చేంజ్ అయింది అనేది అందరికీ ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలని అనుకుంటుంది అనమాట. అంటే అలాంటి సర్వీస్ చేయాలి నేను ఎలా ఇన్స్పైర్ అయ్యాను, నా స్టోరీ ఎవరికైనా ఉపయోగపడుతుందా అనేది పద్య రూపంలో రాసి అందరికీ షేర్ చేయాలనేది ఆమె కృష్ణ సర్వీస్ అలా చేయాలని అనుకుంటుంది అనమాట. అయితే 2004లో కృష్ణప్రియకి ఏమవుతుందంటే ఇంకా మళ్ళా ఒకసారి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అనమాట ఆమెకి. ఇంకా ఎవరికి అక్కడ ఉన్న లోకల్ డాక్టర్స్ ఎవరికి అర్థం కాదు. అయితే ఈమె హిస్టరీ అంతా జైపూర్లో డాక్టర్స్ తెలుసు కాబట్టి ఇంకా ఆవిడ అమెరికా నుంచి జైపూర్కి వస్తారనమాట. అక్కడ ఎవరికి అర్థం కాదు ఏం ప్రాబ్లం ఏంటనేది తెలియదు అనమాట. కాకపోతే చాలా సఫర్ అవుతూ ఉంటుంది. అయితే డాక్టర్స్ చాలా ట్రై చేస్తారు ఆమె జైపూర్ వచ్చినా కూడా, కానీ వాళ్ళకి ఏం అర్థం కాదనమాట. రోజు రోజుకి ఆమె హెల్త్ పాడైపోతూ వస్తుందన్నమాట. ఫైనల్ గా ఎంఆర్ఐ చేస్తారు ఆమెకి. చేసిన తర్వాత ఏం అర్థమవుతుందంటే ఆమె బ్రెయిన్ ఉండాల్సిన ప్లేస్ లో లేకుండా కిందకి జారిపోయి వెన్నుపూసలోకి వెళ్ళిపోతుంది అనమాట. తలలో ఉండాల్సిన బ్రెయిన్ వెన్నుపూసలోకి జారిపోతుంది అనమాట. అది ఎంఆర్ఐలో తెలుస్తుంది అనమాట. అందుకనే ఆవిడ చాలా ఆ, బాధ అనుభవిస్తూ ఉంటుంది. రోజు రోజుకి ఆమె హెల్త్ పాడైపోతూ వస్తూ ఉంటుంది. ఇంకా ఆవిడ బతుకుతారా లేదా అనే స్టేజ్కి వచ్చేస్తారనమాట. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు జనరల్గా సర్జరీకి వెళ్తారనమాట. సర్జరీకి వెళ్తే ఆవిడ ఆ, మామూలుగానే ఆవిడ వీక్గా ఉన్నారు. ఇంకా సర్జరీకి వెళ్తే జనరల్గా ఇలాంటి కేసెస్లో సర్జరీ తర్వాత బతకడం అనేది చాలా తక్కువ, చాలా రేర్ కేసెస్ అంట. ఎవరో ఒకళ్ళిద్దరు బతుకుతారంట. అయితే ఒకవేళ బతికినా కూడా వాళ్ళకి మెంటల్ గా ఫిజికల్ గా, అంటే ఇక ఫిజికల్ గా అంటే వాళ్ళు బెడ్ మీదే ఉండాలన్నమాట బతికినా కూడా. ఇంకా మైండ్ కూడా పనిచేయదు అనమాట వాళ్ళకి. బ్రెయిన్ సర్జరీ కదా, అందుకని వాళ్ళకి మైండ్ కూడా పనిచేసే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అనమాట. ఇంకా కృష్ణప్రియ మాతాజీ ఫ్యామిలీ చాలా బాధపడతారు అనమాట. ఇంకా ఆమె అనుకుంటారనమాట. ఆ, ఇంకా చాలా కష్టంగా ఉంది లైఫ్, ఎట్లా ఏంటి ఏం చేయాలి కృష్ణ, నాకెందుకు ఇలాంటి సిచ్యుయేషన్ ఇచ్చావు అని ఒకసారి ఫస్ట్ టైం అడుగుతారనమాట కృష్ణని. కానీ వాళ్ళ బ్రదర్ ఉంటారనమాట. ఆ బ్రదర్ ఆమెను ఎలా అయినా సరే సేవ్ చేయాలి అని చెప్పి ఆ, ఆయన మళ్ళా నువ్వు బతకాలి, ఎందుకంటే నువ్వు కృష్ణ గురించి ఆ, ఇంత లైఫ్ డెడికేట్ చేసావు, నువ్వు కృష్ణ గురించి ఇంకా సర్వీస్ చేయాలని అనుకుంటున్నావు, నీ నీ స్టోరీని ఇన్స్పిరేషనల్ గా ఇలా పద్య రూపంలో రాసి అందరికీ పంచాలని అనుకుంటున్నావు, నువ్వు అది కంప్లీట్ చేయాల్సిందే, నువ్వు బతకాల్సిందే అని ఆయన చక్కగా పట్టుబడతారంట. పట్టుబట్టి ఇంకా మొత్తం ఇండియా మొత్తంలో ఎక్కడ బెస్ట్ సర్జన్స్ ఉన్నారు అని ఎతుకుతూ ఉంటారంట. వెతికి వెతికి మొత్తానికి ఇద్దరిని ఐడెంటిఫై చేస్తారు. ఇద్దరు దొరుకుతారనమాట బెస్ట్ సర్జన్స్, ఇలాంటి బ్రెయిన్ సర్జరీ చేసే వాళ్ళల్లో ఇద్దరు బెస్ట్ అని చెప్తారనమాట. వాళ్ళ బ్రదర్ వచ్చి ఇంకా కృష్ణప్రియ మాతాజీకి చెప్తారనమాట. అయితే కృష్ణప్రియ మాతాజీ వాళ్ళిద్దరితో మాట్లాడతారు. మాట్లాడి ఆవిడ ఎలా డిసైడ్ చేసుకోవాలనుకుంటారంటే, ఎవరికైతే వాళ్ళిద్దరిలో ప్రభుపాద్ మీద రెస్పెక్ట్ ఉంటుందో, ప్రభుపాద్ని వాళ్ళు నమ్ముతారో వాళ్ళతో సర్జరీ చేయించుకోవాలని అనుకుంటుందంట. అయితే ఆవిడ ఇద్దరితో మాట్లాడిన తర్వాత ఒక డాక్టర్కి ప్రభుపాద్ మీద కొంచెం రెస్పెక్ట్ ఉంది, ఆయనకి ప్రభుపాద్ గురించి ఇంట్రెస్ట్ ఉంది, ఆయన ప్రభుపాద్ అంటే కొంచెం తెలుసు, ఆయన్ని సెలెక్ట్ చేసుకుంటారంట. సరే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆవిడ ఆ, అంటే జనరల్గా సర్జన్ అంటే ఆయనకి బాగా సర్జరీ చేయడం వచ్చి ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి ఇవన్నీ చూస్తారు, కానీ ఇలా ప్రభుపాద తెలిస్తే సర్జరీ చేయించుకోవడం ఏంటి అని వాళ్ళ పేరెంట్స్ అనుకోలేదంట. సరే తన ఇష్టము, తను ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు అని అనుకుంటారంట. అయితే వాళ్ళకి తెలిసింది ఏంటంటే తర్వాత ఆమె ఎవరినైతే వద్దనుకుందో ఆయన చాలా మంది పేషెంట్స్ ని రాంగ్ సర్జరీస్ చేసి చాలా రోజులు ఆయన చుట్టూ తిప్పుకొని డబ్బుల కోసం అలా చేస్తారని తెలిసిందంట. సో అప్పుడు ఆమె అనుకుందంట, ప్రభుపాదే మా కూతుర్ని కాపాడారు, అందుకనే ఆమె అలా ప్రభుపాద్ తెలిసిన ఇంట్రెస్ట్ ఉన్న డాక్టర్ని ఎంచుకుంది అని వాళ్ళ పేరెంట్స్ చాలా ఆనందించారంట. అయితే సర్జరీ టైం వస్తుంది. ఇంకా ఆమెని సర్జరీ రూమ్ లోకి తీసుకెళ్ళడానికి వీల్ చైర్ లో తీసుకెళ్తూ ఉంటారనమాట. ఆ కానీ చాలా మందికి తెలుసు ఇంకా సర్జరీ రూమ్ లోకి వెళ్తే ఆమె వస్తుందా రాదా, ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట. ఇంకా ఆవిడ లోపలికి తీసుకెళ్తుంటే అందరికీ అర్థమైపోతుంది ఇది లాస్ట్ అవ్వచ్చు, ఇంకా ఆమె మళ్ళీ తిరిగి రాకపోవచ్చు. ఆమెకు కూడా తెలుసు అనమాట. కానీ ఆమె అనుకుంటారనమాట వైష్ణవాస్ జనరల్ గా బాడీ విడిచేటప్పుడు
ఫైనల్ ఎగ్జామినేషన్ అంటారు కదా, ఈ మరణం అనేది ఫైనల్ ఎగ్జామ్ అంటారు కదా. మనం ఈ లైఫ్ అంతా చేసేది చదువుకోవడం అన్నమాట. డెత్ అనేది చనిపోయేటప్పుడు మనం ఫైనల్ ఎగ్జామ్ రాస్తాం. ఆ ఎగ్జామ్లో ఏం పేపర్ ఉంటుంది, మనం భగవంతుని తలుచుకుంటామా లేదా అనేది ప్రశ్న అన్నమాట. అది మనం చేయగలమా లేదా అనేది మనం ఈ లైఫ్ అంతా ఏం చేస్తున్నామో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కదా. సో మనం లైఫ్ అంతా భక్తి చేసుకుంటే మనకి ఆ టైంలో భగవంతుడు గుర్తొస్తాడు. ఎందుకంటే మామూలుగా ఒక తేలు కుడితేనే మనకి చాలా నొప్పి ఉంటుందంటండి. అయితే 1000 తేళ్లు ఒకేసారి కుట్టినంత నొప్పి ఉంటుందంట ఆ టైంలో. ఆ నొప్పిలో మనం భగవంతుని తలుచుకుంటామా? మనకి అంత కాన్షియస్నెస్ ఉంటేనే, మనం అంత ప్రాక్టీస్ చేస్తేనే తలుచుకోగలమంట. అందుకని వైష్ణవాస్ ఎవరైనా డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు మిగతా డివోటీస్ అందరూ వచ్చి కీర్తన చేస్తారు. చక్కగా చుట్టూత డివోటీస్ ఉంటారు, హోలీ నేమ్స్ చాంటింగ్ చేస్తారు, కీర్తన చేస్తారు, వాళ్ళకి ఆ టైంలో భగవంతుడు గుర్తుకు రావాలని. కానీ ఆవిడ అనుకుంటుంది అనమాట, నేనేంటి ఇలా అన్కాన్షియస్ స్టేట్లో సర్జరీ రూమ్లో చనిపోవాల్సి వస్తుంది, నా లైఫ్ ఇలా ఎండ్ అయిపోతుందని నేను అనుకోలేదు అని ఆవిడే అనుకుంటూ బాధపడుతూ ఉంటుందంట. ఇంకా నర్సులందరూ ఆవిడని లోపలికి తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ చాలా బాధపడుతూ ఉంటారు, ఇంకా ఆవిడ వెనక్కి వస్తుందో లేదా ఆ, అని ఇంకా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇంకా ఆవిడ వాళ్ళ చెల్లెలే కొంచెం ఆ, వాళ్ళ సిస్టర్ ఉంటారనమాట. ఆవిడ చాలా కొంచెం కంట్రోల్ చేసుకొని మైండ్ని, వాళ్ళ ఫ్యామిలీ అందరూ బాధపడుతున్నా కూడా ఆమె కంట్రోల్ చేసుకొని ఆవిడ నర్సులతో పాటు ఈమెతో పాటు వెళ్తుందంట. వెళ్తూ వెళ్తూ సడన్ గా ఒక దగ్గర ఆపేసి టీవీ ఆన్ చేస్తుందంట వాళ్ళ చెల్లెలు. అయితే టీవీ ఆన్ చేస్తే జనరల్గా సర్జరీ రూమ్లోకి తీసుకెళ్తూ ఆవిడని ఆపి టీవీ ఆన్ చేయడం అనేది ఒక విచిత్రమైన సంఘటన. ఆవిడ ఎందుకు చేసిందో ఆవిడకే తెలియదంట. కానీ టీవీ ఆన్ చేస్తారు. టీవీ ఆన్ చేసినప్పుడు ఇంకా విచిత్రమైన సంఘటన ఏం జరుగుతుందంటే దాంట్లో ప్రభుపాద కీర్తన వస్తుందంట. ప్రభుపాద చక్కగా కీర్తన చేస్తూ డాన్స్ చేస్తూ ఉంటారంట. సో ఇంకా అప్పుడు కృష్ణప్రియ మాతాజీ అనుకుంటారంట, అయితే నాకు ప్రభుపాద ఏదో చెప్పాలనుకుంటున్నారు, హీ వాంటెడ్ మీ టు బీ హ్యాపీ, నేను ఆనందంగా సర్జరీకి వెళ్ళి రావాలని ఆయన ప్రభుపాద నాకు చెప్పాలనుకుంటున్నారని. ఈవిడ కూడా ఇంకా ఆమె ప్రభుపాద అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన అలా కనిపించటం, ఆమెకి ఆ టైంలో అంత బాధల్లో ఉన్నప్పుడు ఆయన కనిపించటం, ఆయన చక్కగా కీర్తన చేసి డాన్స్ చేయడం బాగా అనిపిస్తుంది. ఇక ఆవిడ కూడా పక్కన నర్సులు ఏమనుకుంటారు, ఈ అమ్మాయి ఏం చేస్తుందని అనుకోకుండా చక్కగా డాన్స్ చేస్తూ చక్కగా కీర్తన చేసుకుంటూ నవ్వుకుంటూ వెళ్తుంది అనమాట ఆవిడ లోపలికి. సో ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా ఇప్పటికీ వాళ్ళ సిస్టర్ చెప్తూ ఉంటారంట, నేను అసలు ఎందుకు అంత వియర్డ్గా ఆ టైంలో టీవీ ఎందుకు ఆన్ చేశానో నాకే తెలియదు, ఇంకా విచిత్రంగా ప్రభుపాద రావడం ఏంటి అసలు, అది ఇది అని ఇప్పుడు కూడా అంటూ ఉంటారంట. అప్పుడు కృష్ణప్రియ మాతాజీ చెప్తూ ఉంటారంట, అయితే ప్రభుపాద్ ఇలా ఆ, బాధపడే వాళ్ళని రక్షించడంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు, అందుకని నన్ను కాపాడటానికి, నాకు ఆ మూడ్ నుంచి బయటికి తీసుకురావడానికి, నాకు ఆ హోప్ ఇవ్వడానికి ఆయన వచ్చి నన్ను ఇలా కాపాడారు అని కృష్ణప్రియ మాతాజీ చెప్తూ ఉంటారంట. అయితే ఏమవుతుందంటే మొత్తానికి అలా సర్జరీ రూమ్లోకి వెళ్తారు, ఆనందంగా వెళ్తారు. ముందు ముందు ఉన్న బాధ ఉండదు. ప్రభుపాదిని తలుచుకుంటూ చక్కగా ఆయన కృష్ణుడి నామం జపించుకుంటూ వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత కృష్ణప్రియ ఫ్యామిలీ బయట వెయిట్ చేస్తూ ఉంటారనమాట. మాతాజీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ గంటలు గంటలు వెయిట్ చేస్తూ ఉంటారు, సర్జరీ చాలా గంటలు జరుగుతుంది అనమాట. ఫైనల్గా ఒక డాక్టర్ వచ్చి చెప్తారనమాట, మొత్తానికి ఆ సర్జరీ సక్సెస్ అయింది, ఆవిడ బతికే ఉన్నారు, కానీ మేము అనుకున్నట్టు మేము చెప్పినట్టు ఆవిడ మెంటల్ గా ప్రాబ్లం అయిందా ఫిజికల్ గా ఏమవుతుంది తెలియదు, ఆమె బెడ్ రిడనే అవుతారేమో తెలియదు, ఇంకా ఎప్పటికీ బెడ్ లో అయినా ఉండొచ్చు, మైండ్ కూడా పని చేయకపోవచ్చు, ఎందుకంటే బ్రెయిన్ సర్జరీ చేశాం కాబట్టి మైండ్ కూడా పని చేయకపోవచ్చు అని చెప్తారంట. అయితే ఇంకా వాళ్ళ చెల్లెలు వెళ్ళి చూస్తుంది అనమాట, ఐసీయూలోకి వెళ్ళి చూస్తే ఆవిడ హాఫ్ కాన్షియస్నెస్ లో ఉంటారు. ఇది అనస్థీషియా ఇస్తారు కదా, ఆమెకి సగమే తెలుస్తూ ఉంటుంది అనమాట సర్జరీ అయిన తర్వాత. అయితే ఆమె ఇంకా ప్రభుపాద్ అని పిలుస్తూ ఉంటుందంట. ఆ సగం కాన్షియస్నెస్ లో కూడా ఆమె ప్రభుపాద్ అంటూ ఉంటుందంట. అయితే వాళ్ళ చెల్లెలకి అర్థమవుతుందంట, ఓకే తను ప్రభుపాద్ పేరు గుర్తుంచుకుందంటే తనకి బ్రెయిన్ కొంచెం బాగానే పనిచేస్తున్నట్టు అని ఆమెకు అర్థమవుతుందంట. అయితే వాళ్ళ చెల్లి అడుగుతారంట, ఏమని అంటే "ఆ, ప్రభుపాద కోసం నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడుగుతారంట. ఆమె ఇంకా మొత్తం స్పృహలోకి రాదు, అయినా సరే చెప్తుందంట, నేను ప్రభుపాద కోసం ప్రీచింగ్ చేయాలనుకుంటున్నాను అని చెప్తుందంట. అంటే ఇంకా వాళ్ళ సిస్టర్కి చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అంటే దీన్ని బట్టి ఆమె బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది, ఆమె ఫోకస్ కూడా బాగానే పనిచేస్తుంది, అంటే ఆవిడకి ప్రభుపాద గుర్తున్నారు, ఆవిడ ఏం చేయాలనేది లక్ష్యం కూడా గుర్తుంది. సో ఆమె బ్రెయిన్ బాగానే పనిచేస్తున్నట్టని ఆవిడ చాలా ఆనందపడి మిగతా వాళ్ళందరికీ చెప్తారు. సో మొత్తానికి
మొత్తానికి కృష్ణప్రియ మాతాజీ బాగా ఫాస్ట్గానే రికవర్ అవుతారు. ఒక ఒక వారంలోనే ఆమెని డిశ్చార్జ్ చేస్తారనమాట. అనుకున్నట్టు బాగానే పనిచేస్తాయి అన్ని. అంత పెద్దగా కాంప్లికేషన్స్ కూడా ఏమి ఉండవు. కాకపోతే డాక్టర్లు ఏం చెప్తారంటే మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఆవిడకి ఈ రోగనిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మామూలుగానే ఆవిడ చాలా వీక్. ఇంకా దానికి తగ్గట్టు బ్రెయిన్ సర్జరీ అండ్ స్పైన్ సర్జరీ చేసి ఆమెకి బ్రెయిన్ని కరెక్ట్ ప్లేస్లో పెట్టారు. ఆ, ఇంకా ఎలాగోలా ఆవిడది అన్ని పనిచేస్తున్నాయి, కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఆమెకి ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతుంది కాబట్టి సర్జరీ వల్ల అండ్ ఆమె వీక్నెస్ వల్ల. అది ఒకవేళ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అయిందంటే మనం ఎవ్వరు కంట్రోల్ చేయలేము, ఆవిడ ప్రాణానికి చాలా ప్రమాదం అని చెప్తారనమాట. సరే, ఇంకా మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీ తీసుకొని వెళ్తారు, ఇంటికి తీసుకొని వెళ్తారు జైపూర్కి. కానీ ఏం జరుగుతుందంటే వాళ్ళ ఇంటికి చాలా మంది చుట్టాలు చూడటానికి వస్తారు కదా, మనకి ఎవరైనా ఏదైనా సర్జరీ అయినా బాగాలేకపోయినా ఇక రోజు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు కదా. వాళ్ళది కూడా కొంచెం పెద్ద ఫ్యామిలీ అన్నమాట. సో చూడటానికి అందరూ చాలా మంది వస్తారు. వాళ్ళ ఫ్యామిలీ ఎంత చెప్పినా కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అంటే ఇంకా అందరూ అంత పట్టించుకోరు కదా, వాళ్ళకి అంత అర్థం కాదు కాబట్టి అందరూ ఆ, గుంపులు గుంపులు జనాలు జనాలు వచ్చేసరికి ఆవిడకి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది, బ్రెయిన్కి కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. డాక్టర్స్ ఏదైతే చెప్పారో ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే ఆవిడకి కంట్రోల్ చేయలేము, ఇంకా ఆ, తర్వాత ఇంక మన చేతిలో ఏముండదు, ఆవిడ చనిపోవడమే ఒకటే దారి ఉంటుంది, ఇంకా ఆవిడని సేవ్ చేయడం ఇంపాసిబుల్ అని చెప్తారనమాట. అయితే ఇంకా అలా అవుతుంది ఆమెకి. ఇంకా మళ్ళా వాళ్ళ బ్రదర్ మళ్ళా ఇప్పుడు మళ్ళా ఈసారి కూడా ఆయనే ఆ, ఆమె చనిపోవడానికి వీలు లేదు, నేను ఏదైనా చేస్తానని చెప్పేసి జైపూర్ కాకుండా ఆమెని బాంబే హాస్పిటల్ తీసుకెళ్తారంట. బాంబే హాస్పిటల్లో కూడా చెప్తారంట, ఎందుకంటే మేము ఇప్పుడే జస్ట్ సర్జరీ అయింది, మళ్ళా రీసర్జరీ, అది కూడా బ్రెయిన్ కంటే అంటే చాలా కష్టము, కానీ ఓపెన్ చేయకుండా ఇన్ఫెక్షన్ అయితే హీల్ చేయలేము. ఆ, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని వాళ్ళలో వాళ్ళు అనుకుంటూ ఉంటారు అన్నమాట, డాక్టర్స్, బాంబే డాక్టర్స్ అందరూ. అయితే కృష్ణప్రియాదేవి మాతాజీ ఇంకా లైఫ్ అండ్ డెత్ టైంలో ఉంటారు. ఇక ఈ రోజా రేపా అన్నట్టు ఉంటారనమాట. ఆవిడ చాలా సఫరింగ్ ఉంటుంది, చాలా పెయిన్ ఉంటుంది. ఇంకా ఆమెకి గుర్తొస్తుంది అనమాట, నేను ఈ కృష్ణ సర్వీస్ చేయకుండానే చనిపోతానా, అసలు ఎలాగా నా పరిస్థితి, నేను ఆ మాత్రం సర్వీస్ కూడా చేయకపోతే ఎలాగా నేను అనేసి ఆమె ఆమె లైఫ్ పర్పస్ ఏంటి అనేది ఆమె గుర్తుకొస్తుంది అనమాట. గుర్తుకొచ్చి చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఇంకా కృష్ణుడికి ప్రే చేస్తుంది అనమాట, కృష్ణ నాకు ఒక్క లాస్ట్ ఛాన్స్ ఇవ్వు, ఇప్పుడు కనుక నేను రికవర్ అయితే నేను రాయాలనుకున్న పోయమ్స్ రాస్తాను, ఆ పద్యాలు రాసి భగవద్గీత గురించి నాకు ఎలా ఇన్స్పిరేషన్ వచ్చింది, నేను ఎలా ఇంప్లిమెంట్ చేశాను, నేను ఎలా ఆచరించాను, నా లైఫ్ ఎట్లా చేంజ్ అయింది, అవన్నీ రాస్తాను, నాకు ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వు కృష్ణ అని ఆమె ప్రే చేస్తారంట కృష్ణని. అయితే ఇంకా ఆమె ఎవ్రీడే ప్రే చేస్తూనే ఉంటారంట. అయితే ఆమె ఎక్కడైతే న్యూ గోలోక అనే టెంపుల్లో ఉండేవాళ్ళు అమెరికాలో, వాళ్ళందరూ డివోటీస్ కూడా ప్రే చేస్తారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు ప్రే చేస్తారనమాట. ఫైనల్గా డాక్టర్లు ఏం డిసైడ్ చేస్తారంటే కొత్త ట్రీట్మెంట్ ఉంటుందంట. అంటే బాగా గట్టిగా వేడి వేడి ఆవిర్లు పంపించడం, ఆమె బాడీకి ఇన్ఫెక్షన్ తగ్గించడానికి ట్రీట్మెంట్ అది స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఆమెకి రీఆపరేట్ చేయలేరు, సర్జరీ మళ్ళీ చేయలేరు, ఎందుకంటే ఆవిడ సర్జరీ చేస్తే ఆవిడ తట్టుకోలేదన్నమాట. సో ఈ కొత్త ట్రీట్మెంట్ ఇంతకు ముందు ఎవరి మీద ట్రై చేయలేదు, కానీ ఆవిడ మీద ట్రై చేయాలని అనుకుంటారన్నమాట. వాళ్ళందరూ ప్రేయర్స్ తర్వాత వాళ్ళకి ఐడియా వస్తుంది అనమాట. ఇంకైతే ఆమెకంత హెవీ స్టీమ్, వేడి హెవీగా ఆవిర్లు పంపిస్తారనమాట ఆ ఇన్ఫెక్షన్ క్యూర్ చేయడానికి. అది ఆ టైం కూడా అది మే టైం అంట. అంటే సమ్మర్, గట్టి సమ్మర్ ఉన్న టైంలో ఆవిడకి, ఇండియాలో సమ్మర్ అంటే మే టైంలో ఎలా ఉంటుందో తెలుసు కదా, ఇంకా అంత వేడి టైంలో ఆమెకి అంత వేడి వేడి ఆవిర్లు పంపించేవాళ్ళు అనమాట ఆమె బాడీకి. ఆమె బాడీ ఆల్రెడీ చాలా వీక్గా ఉంటుంది, ఆమెకు ఆల్రెడీ చాలా తట్టుకోలేనంత పెయిన్ ఉంటుంది, అయినా సరే ఆ ట్రీట్మెంట్కి యాక్సెప్ట్ చేస్తుంది అనమాట ఆవిడ. యాక్సెప్ట్ చేస్తుంది కానీ తట్టుకోలేకపోతా ఉంటుంది. తట్టుకోలేకపోతుంటే ఆవిడకి ఏం చేయాలో తెలియదు. ఆవిడకి అలాంటప్పుడు ప్రభుపాద గుర్తొస్తారు అనమాట. ప్రభుపాద గుర్తొస్తారు, ప్రభుపాద రాసిన భగవద్గీత పర్పోర్ట్స్ గుర్తొస్తాయి అనమాట ఆవిడకి. చాప్టర్ 6:19 వర్స్ గుర్తొస్తుంది ఆమెకి. ఏమనంటే యథాదీపో నివతాస్తో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగం ఆత్మనః అనే ఈ శ్లోకం గుర్తొస్తుంది అనమాట. ఏం చెప్తారు అక్కడ కృష్ణ, ఎవరైతే భక్తి మార్గంలో ఉంటారో వాళ్ళకి ఏవి డిస్టర్బ్ చేయవు. అంటే మనకి ఇప్పుడు గాలి లేని ప్లేస్లో దీపం పెడితే ఎంత స్టడీగా ఉంటుందో వీళ్ళ మైండ్ కూడా అంత స్టడీగా ఉంటుంది ఎలాంటి పరిస్థితుల్లో కూడా అనేది దీని అర్థం అనమాట. సో అది గుర్తొస్తుంది అనమాట ఆమెకి.
సో నేను స్టడీగా ఉండాలి, నేను తట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా మొత్తానికి సర్జరీ చేస్తారు, సర్జరీ థెరపీ చేస్తారు, కొత్త ట్రీట్మెంట్ చేస్తారు, ఆవిడకి ఇన్ఫెక్షన్ కూడా క్యూర్ అవుతుంది. క్యూర్ అయిన తర్వాత బాంబే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి జైపూర్కి వెళ్ళిపోతారనమాట ఆమె. అయితే ఇంకా ఈసారి వాళ్ళ ఫ్యామిలీ చాలా కేర్ఫుల్ గా ఉంటారు, ఎవరిని ఎలో చేయరు అనమాట, చుట్టాలని వాళ్ళని ఎవరిని చూడటానికి రానియరు. ఆమె రూమ్ లో ఒకే ఒక నర్స్ ని అపాయింట్ చేస్తారు, ఇంకెవరు లోపలికి వెళ్ళడానికి లేకుండా మొత్తానికి అలా ప్లాన్ చేస్తారనమాట. కానీ ఇంకా ఆమె కష్టాలు తీరిపోలేదండి. ఎలా అంటే ఆమె బాడీ చాలా వీక్ అయిపోయింది. ఇంకా ఆమె కళ్ళు ఓపెన్ చేస్తే ఎంత చిన్న లైట్, అంటే కర్టెన్ ఓపెన్ చేస్తే వచ్చే అంత లైట్ కూడా ఆమె భరించలేకపోతుంది అనమాట. అది చాలా ఎక్కువ అనిపిస్తుంది ఆమెకి. ఎవరైనా డోర్ ఓపెన్ చేసినా, ఏదైనా చిన్న వస్తువు జరిపినా కూడా చాలా ఆమె భరించలేనంత సౌండ్ అనిపిస్తుంది అనమాట ఆవిడకి. చెవులు అలా పని చేయకుండా పోతాయి అనమాట, అంత అన్బేరబుల్ గా అనిపిస్తుంది. ఇంకా ఫుడ్ కూడా తీసుకోలేకపోతారు, ఓన్లీ లిక్విడ్ డైట్ అనమాట, ఓన్లీ జ్యూస్లు వాటర్ అలాంటివి తీసుకుంటూ ఉంటారు అనమాట. అంటే అవి చూడలేకపోతున్నారు, వినలేకపోతున్నారు, ఆహారం తీసుకోలేకపోతున్నారు. ఇంకా అవన్నీ చేయకపోతే ఎలా రికవర్ అవుతారు అనేది ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా మళ్ళీ హోప్ పోతుంది అనమాట. ఇంకా ఆవిడని ఆ, ఇంకా కాపాడటం కష్టం అనేది అర్థమైపోతుంది. కానీ కృష్ణప్రియ ఆమె హోప్ వదులుకోరండి, ఆవిడకి ప్రభుపాద మళ్ళా గుర్తొస్తారు. భగవద్గీతలో కృష్ణ చెప్పిన ఇంకో శ్లోకం మళ్ళా గుర్తొస్తుంది అనమాట. అంటే ఆవిడ ఎలా అర్థం చేసుకున్నారంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా అర్థం చేసుకున్నారు కదా. సో ఆవిడకి 2.14 గుర్తొస్తుంది. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో అనిత్యస్తాం స్థితిక్షస్వ భారత. అంటే ఆవిడకి ఇది గుర్తొస్తుంది. అంటే కృష్ణ ఏం చెప్తారు, ఈ శీతోష్ణ, శీత ఉష్ణ సుఖ దుఃఖ ఆగమ ఆపాయను వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అనిత్య అంటే టెంపరరీ, తాత్కాలికం, నిత్యం కాదు అవి. వాటిని ఏం చేయమని చెప్పారు కృష్ణ అర్జునుడితో, టాలరేట్ చేయమని చెప్పారు, భరించమని చెప్పారు అనమాట. అది గుర్తొచ్చింది. ఇప్పుడు శీతోష్ణాలు బయట శరీరానికి ఆ హ్యాపీనెస్ డిస్ట్రెస్ అంటే సుఖ దుఃఖాలు మైండ్కి ఉంటాయి కదా, వాటిని అవి మనకి సమ్మర్ వింటర్ లాగా వస్తూ ఉంటాయి అన్నమాట. చలికాలం ఆ, ఎండాకాలం లాగా వస్తూ పోతూ ఉంటాయి. వాటిని మనం భరించాలి అని చెప్పారనమాట కృష్ణ. ఇంకా ఆ అమ్మాయి ఆ శ్లోకం మీదే మెడిటేట్ చేస్తుంది అనమాట. ఆ శ్లోకమే గుర్తు తెచ్చుకుంటది, ఇప్పుడు నాకు వచ్చిన పరిస్థితికి నేను టాలరేట్ చేసి బయటకు రావాలి, కృష్ణ చెప్పిన విషయం నేను పాటించాలి అని ఆమె బాగా ఆలోచించి ఆలోచించి ఆ ఆ శ్లోకం మీదే ఆ, ప్రతి నిమిషం దాని మీదే మెడిటేట్ చేసింది అనమాట. మెడిటేట్ చేసి కృష్ణ మీద ఫెయిత్ ఉంచుకుంది, ప్రభుపాద్ మీద ఫెయిత్ ఉంచుకుంది. మొత్తానికి ఆమె దాని నుంచి బయటకు వచ్చింది అనమాట. మెల్లగా ఆవిడకి చెవులు పనిచేయడం స్టార్ట్ అయినాయి, కళ్ళు పనిచేయడం స్టార్ట్ అయినాయి, ఆమె భోజనం తీసుకోవడం స్టార్ట్ చేసింది. ఇంకా ఆమెకు కృష్ణ, ఇంకా అప్పుడు ఆమె గుర్తొస్తుంది అనమాట, నేను కృష్ణకి ప్రామిస్ చేశాను అని. ఏం ప్రామిస్ చేసిందండి ఆవిడ కృష్ణకి? సర్వీస్ చేస్తాం. ఒక్క సర్వీస్. లాస్ట్ ఛాన్స్ సేవ. ఇయ్యి కృష్ణ, నేను పోయంల రూపంలో నా ఇది రాస్తాను అని చెప్పేసరి. ఆ అవును, ఇంకా అది గుర్తుకొస్తుంది అనమాట. అయితే డాక్టర్లు అందరు చెప్తారు, నువ్వు అలాంటి ఏం రాయటం కానీ చదవడం కానీ ఇవన్నీ చేయొద్దు, నీకు ప్రాబ్లం అవుతుంది మళ్ళీ అని. కానీ ఆవిడ వినలేదు. నేను కృష్ణకి ప్రామిస్ చేశాను, నేను ఆ పోయమ్ బుక్ రాయాల్సిందే. అది కూడా నేను బృందావన్లో వెళ్ళి, బృందావన్లో కృష్ణుడు ఉన్న ప్లేస్లో ఉండి మాత్రమే రాయాలని. ఆవిడ వాళ్ళ హస్బెండ్ని తీసుకొని బృందావన్ వెళ్తారు. బృందావన్ వెళ్ళి December 2006 నుంచి March 2007 వరకు వాళ్ళ హస్బెండ్ తో అక్కడే ఉంటారు. ఆవిడ పుస్తకం రాస్తారు, దాన్ని పబ్లిష్ కూడా చేస్తారనమాట. కొన్ని కొన్ని యాక్చువల్గా కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి ఆవిడకి. ఇట్స్ నాట్ ఈజీ అనమాట, ఆమెకు అంత తేలిగ్గా రాయలే, ఈజీగా రాసేసిందని మనం అనుకోకూడదు. అయినా సరే ఆమె కృష్ణ కోసం చేయాలనుకుంది. ఇంకా ఎందుకంటే ఆవిడ అప్పుడు చేయకపోతే తర్వాత ఇంకా ఆమె హెల్త్ ఇంకా ప్రాబ్లం అవుతుంది, తర్వాత అసలు చేయలేని అనుకుంటారనమాట. అందుకని ఇంకా ఆ టైంలో ఆవిడ గట్టిగా సంకల్పంతో వెళ్ళి బృందావన్లో రాస్తారు. తర్వాత వాళ్ళ మదర్ ఇన్ లా ఉంటారన్నమాట, వాళ్ళ అత్తగారు నాన్సీ రోజెన్బర్గ్ అని ఆవిడ ఎడిట్ చేస్తారన్నమాట బుక్, ఆవిడ హెల్ప్ చేస్తారు. ఇంకా వాళ్ళ బ్రదర్ ఉన్నారు కదా, ఆయన ప్రింటింగ్ చేయడానికి హెల్ప్ చేస్తారనమాట. ఇంకా తర్వాత బుక్ ప్రింట్ అయిన తర్వాత మళ్ళా వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళిపోతారు, అమెరికాకి. ఇంకా తర్వాత చాలా ఆవిడ నార్త్ కేరళీనా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆవిడ ఇంకా ఇంకా ఎక్కువ ఎక్కువ పోయమ్స్ రాసి ఆ బుక్ ని మళ్ళీ సెకండ్ వర్జన్ కూడా రిలీజ్ చేస్తారు. దాంతో పాటు ఆవిడ డ్రాయింగ్స్ కూడా యాడ్ చేస్తారంట, కృష్ణ ఫ్లూటు, ఇంకా శంకు చక్రాలు, లోటస్
కమలాలు ఇవన్నీ యాడ్ చేసి సెకండ్ ఎడిషన్ కూడా రిలీజ్ చేస్తారంట. అయితే శ్రీల ప్రభుపాద డైరెక్ట్ డిసైపుల్ ఉంటారనమాట. ఆ టైంలో ఒక ఆవిడ ఉండేవాళ్ళంట US లో, మదన్ మోహన్ మోహిని దాసి మాతాజీ ఉండేవాళ్ళంట. ఆవిడ ఎడిట్ చేస్తారంట ఈమె సెకండ్ వెర్షన్. ఆవిడ కూడా హెల్ప్ చేస్తారు. ఇంకా మాయాప్రియ దాసి అని ఒక మాతాజీ ఉంటారు. ఆవిడ కవర్ పేజ్ డిజైన్ చేస్తారనమాట. సో ఇది లోటస్ లిరిక్స్ అని ఒక ఆర్గనైజేషన్ ద్వారా రిలీజ్ అయిందనమాట ఈ బుక్. మీరు కావాలంటే ఒకసారి చూడొచ్చు. చాలా మంది అప్రిషియేట్ చేస్తారు. చాలా మన డివోటీసే కాకుండా నాన్ డివోటీస్ కూడా చాలా ఇన్స్పైర్ అవుతారంట ఆవిడ రాసిన బుక్ చూసి. అండ్ ఈ లోకల్గా ఒక న్యూస్ పేపర్ ఉంటుందంట, హెరాల్డ్ సన్ అనే ఒక న్యూస్ పేపర్. ఆ న్యూస్ పేపర్లో కూడా మంచి ఆర్టికల్ పబ్లిష్ అవుతుందంట కృష్ణప్రియ మాతాజీ లైఫ్ గురించి, ఇంకా ఆవిడ రాసిన బుక్ గురించి. అది కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతుందంట. చాలా మంది భక్తిలోకి ఎంటర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారంట. అయితే తర్వాత ఆవిడ అక్కడే ఉండడం స్టార్ట్ చేశారు, ఈ హిల్స్ పోరో అనే ప్లేస్ లో, టెంపుల్లో, న్యూ గోలోక టెంపుల్లో ఉండేవాళ్ళంట. ఆవిడ వాళ్ళ మదర్ ఇన్ లా నాన్సీ అని ఉంటారు కదా, ఆవిడే ఆమెకి హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళంట ఆమె ఉండడానికి. ఇంకా ఆమె ఏమేం చేసేవాళ్ళంటే ఆ టెంపుల్లో గిరిరాజ్ డ్రెస్సింగ్ చేసేవాళ్ళంట. ఇంకా పూలమాలలు, డీటీస్కి పూలమాలలు తయారు చేసేవాళ్ళంట. అక్కడ ఉన్న డీటీస్ పేర్లు ఏంటంటే శ్రీ శ్రీ రాధా గోలోకానంద్ అంట. ఆ రాధా గోలోకానంద్కి చక్కగా పూలమాలలు చేసేవాళ్ళంట. టెంపుల్ క్లీనింగ్ అంటే ఆ టెంపుల్ రూమ్ క్లీనింగ్ చేసేవాళ్ళంట. ఇంకా మా వేదిక్ స్టైల్లో స్వీట్స్ చేస్తా ఉండేవాళ్ళంట భోగా ఆఫర్ చేయడానికి. ఇంక ఇప్పుడు ఆమె ఇంకా వేదిక్ స్టైల్లో స్వీట్స్ ఎలా తయారు చేయాలి అనేది ఒక పుస్తకం రాస్తున్నారంట ఆవిడ. ఇంకా అది రాసేసారు. ఆ బుక్ రాసి ఆమె జైపూర్లో శ్రీ శ్రీ రాధా గోవింద్ దేవ్జీ ఉంటారు కదా, ఆయనకి ఆఫర్ చేశారంట ఆ బుక్ని. ఇంకా మొత్తం పెయింటింగ్స్, కృష్ణ రాధారాణి పెయింటింగ్స్ అవన్నీ చేస్తూ ఉంటారంట. ఇంకా ఆవిడ ఏమంటారంటే ఇవన్నీ చేసినా కూడా నేను అసలు క్వాలిఫైడ్ పర్సనే కాదు, నేను చాలా ఇగ్నోరెంట్, నాకు అంత ఏమీ తెలీదు. కానీ నాకు శ్రీల ప్రభుపాద వల్ల ఏదో కొంచెం చేయాలనే కోరిక కలిగింది. దాన్ని బట్టి నేను లైఫ్ పర్పస్ ఏంటి అనేది కరెక్ట్ తెలుసుకున్నాను. మన జీవిత లక్ష్యం ఏంటి అనేది తెలుసుకొని ఏదో కొంచెం చిన్న సర్వీస్ నేను చేయగలిగినంత చేశాను అని చెప్తా ఉంటారంట. ఇప్పుడు అంటారంట ఆవిడ, నేను ఇప్పుడు చనిపోయినా సరే నేను హాయిగా ప్రశాంతంగా చనిపోతాను, ఎందుకంటే నేను ఏదైతే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నానో ఆ లక్ష్యం నెరవేరింది కాబట్టి నేను కృష్ణకి కొంచెం నా నా వంతుగా ఏదో కొంచెం సర్వీస్ చేయగలిగాను కాబట్టి నేను ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను. ఆ, నా లైఫ్ పర్పస్ సాల్వ్ అయిందని ఆవిడ ఇప్పుడు చెప్తూ ఉంటారంట. సో మనం ఆ ఆమెకి ఒకసారి జై చెప్తాం. హిస్ గ్రేస్ కృష్ణప్రియ దేవి మాతాజీకి జై. జై జై జై. ఆవిడ ఫోటో ఒకసారి చూపిస్తారా మాతాజీ? కి జై. చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది స్టోరీ అసలు నిజంగా, అవును. ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి. అదే మనం యాక్చువల్ గా అంత సీరియస్ గా తీసుకోము లైఫ్ ని. ఆవిడ ఎంత సీరియస్ గా తీసుకున్నారు అంటే, మనం చదువుకుంటాము, వింటాము, అక్కడ వరకే వెళ్తుంది మనకి. మనం ఆచరించేలాగా మనం ఏ కష్టం వచ్చినా మనకి భగవద్గీత శ్లోకాలు గుర్తురావు కదా. మనం మళ్ళా మామూలుగానే ఆలోచిస్తూ ఉంటాం జనరల్ గా. సో అది మనం అవును మాతాజీ. నేర్చుకోవాల్సింది అనమాట. అట్లాంటిది ఆవిడ హాస్పిటల్లో అది థియేటర్ రూమ్ లో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆవిడకి శ్రీల ప్రభుపాద వారు అలానే భగవద్గీత శ్లోకాలు అవి గుర్తొచ్చాయి అంటే నిజంగా అసలు ఇంత అంత కాదు. అవును. ఆవిడ కష్టం అంటే తలుచుకుంటే అందరికీ కష్టాలు ఉన్నాయి, కష్టాలు లేని వాళ్ళు ఎవరు లేరు అనుకోండి, కరెక్ట్ ఒప్పుకుంటా. కానీ ఆవిడది అంటే మీరు ఇప్పుడు చెప్పేది ఏంటంటే కళ్ళకు కట్టినట్టుగా ఈ 45 minutes అది వింటూ ఉన్నంతసేపు కూడా ఆవిడది కళ్ళ ముందర మెదులుతున్నట్టే, కళ్ళ ముందర ఆ సీన్లు కనిపిస్తున్నట్టే, అవి చూస్తున్నట్టుగానే అనిపిస్తూ ఉంది. ఎంత కష్టపడింది ఆ జీవి అనేసి అనిపిస్తుంది. ఆ పొజిషన్లో ఇంకెవరున్నా ఇంకా చాలే, నాకేం ఆపరేషన్ వద్దు ఏమొద్దు, నన్ను వదిలేయండి, నేను చచ్చిపోతాను అనేసి వదిలేస్తారు. అవును. నేనే నేనే అవును మాతాజీ, అందరం చాలా మంది అలానే అనుకుంటాం యాక్చువల్ గా. కానీ ఆ ఫెయిత్, ఆమెకి అంత నమ్మకం ఉంది. అదే, కానీ ఆమె రాయాలి, కృష్ణుడి కోసం చెయ్యాలి, కృష్ణుడి కోసం అన్నారు చూసారు, అది నిజంగా అసలు చాలా హార్ట్కి టచ్ అయింది. అవును మాతాజీ, నేను ఫస్ట్ టైం చదివినప్పుడు అసలు కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసినాయి నాకు కూడా. నేను అనుకున్నాను క్లాస్ చెప్పేటప్పుడు ఏడ్చేస్తానేమో అని. అసలు అంత బాగా అనిపించింది నాకైతే. వెరీ హార్ట్ టచింగ్. ఏడుపు వస్తుంది అసలు. ఒక్కసారి మీ కనుక ఆ ఫోటో ఉంటే లేదా స్టోరీ కనుక, ఫోటో నేను షేర్ చేస్తాను మాతాజీ. నేను తీసుకొచ్చాను యాక్చువల్ గా స్టోరీ ఫోటో కూడా షేర్ చూపిద్దామని. చేయండి క్లాస్ లో. స్టోరీ కూడా షేర్ చేస్తాను. మాతాజీ ప్రస్తుతం ఎలైవా? ప్రస్తుతం తెలియదు ప్రభు, యాక్చువల్లీ ఉన్నారనుకుంటా మాతాజీ. ఆ, మీకు కనిపిస్తుందా స్క్రీన్?
ఓకే కనిపిస్తుంది కనిపిస్తుంది. మాతాజీ. కనిపిస్తుంది. కనిపిస్తుంది మాతాజీ. సో కనిపిస్తుంది మాతాజీ. సో ఇలాంటి భక్తుల దర్శనం చేసుకున్నా మనకి జీవితం ధన్యమైపోతుంది. హిస్ గ్రేస్ హర్ గ్రేస్ కృష్ణ ప్రియా దేవి దాసి మాతాజీ. హరే హరే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చిన్న చిన్న వాటికే మనం చాలా డిసప్పాయింట్ అయిపోతాం మాతాజీ. అమ్మో నాకే ఇది వచ్చింది, ఎవరికి రాదు, అందరూ హ్యాపీగానే ఉన్నారు, నాకే ఇలా అనిపిస్తుంది అవును అని మాతాజీ. అనుకుంటాం కదా మాతాజీ. బట్ అవును ఇలాంటి స్టోరీస్ విని ఇన్స్పిరేషన్ తీసుకుంటే, వాళ్ళతో పోల్చుకుంటే బెటర్ అనిపిస్తది కదా మనకి. అవును మనం చాలా ఇంకా చేయొచ్చు అనిపిస్తుంది. అనిపిస్తది, ఆ సిచ్యువేషన్ నుండి ముందుకు వెళ్ళగలుగుతాము. అవును ఇదేం పెద్ద కష్టం కాదు, దీనికన్నా ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు, సో మనకి ఇదేం కాదు అని నెక్స్ట్ ముందుకు వెళ్ళగలుగుతాం. అవును ఇలాంటి స్టోరీస్ వినటం వల్ల అలా కన్ఫామ్ గా అనిపిస్తది మాతాజీ ఎవరికైనా. అవును ఇప్పుడు మాతాజీ. మనకి ప్రతి వాళ్ళకి అదే కదా ప్రాబ్లము. నాకే వచ్చింది, ఇది నాకే ఉంది ఈ ప్రాబ్లం, ఎవరికీ లేదు అని అనిపిస్తది. బట్ ఆ మాతాజీ చూడండి, చాలా అసలు ఎంత టఫ్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసుకుంటూ వచ్చారు. అవును ఒక్కొక్కరికి కరెక్టే భక్తిలో మాతాజీ. చేస్తున్నా కూడా డౌట్స్ వస్తూ ఉంటాయి. నేను భక్తి చేస్తున్నా కదా, అయినా వచ్చింది నాకు అసలు ఇలా జరగడం ఏంటి అని అనిపిస్తది మాతాజీ. ఉమ్, నాకైతే అనిపిస్తది ఒక్కొక్కసారి ఏదన్నా జరగగానే, ఇదేంటి నేను రోజు అన్ని చేసుకుంటున్నాను, చాంటింగ్ చేసుకున్నా, నాకే ఎందుకు ఇలా అవ్వాలి, వాళ్ళు బాగానే ఉన్నారు కదా, ఏం చాంటింగ్ చేయరు అని అనిపిస్తది మాతాజీ. బట్ ఈ స్టోరీ వినగానే నాకు అలా అనిపించట్లేదు ఇప్పుడు. అవును కరెక్టే మాతాజీ. అనిపిస్తుంది మనకి మాయ అట్లా లాగేస్తూ ఉంటుంది అనమాట. కానీ మనం అవును. ఫెయిత్ అనేది ఎలా ఉండాలి, నమ్మకం అనేది ఎలా ఉండాలి భగవంతుడి మీద అనేది ఈ మాతాజీ నుంచి నేర్చుకోవచ్చు. అండ్ భగవంతుడు చెప్పింది చెప్పినట్టుగా ఆచరించారు ఆవిడ. మనం భగవద్గీత చదువుతాం, మనం కూడా మనం ఎంతవరకు ఆచరణలో పెడతాం అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. మనం కూడా ఇలా ఆచరణలో పెట్టగలిగితే మనకి చాలా చేంజ్ ఉంటుంది, మన భక్తి కూడా ముందుకు వెళ్తుంది, మనం కూడా కృష్ణ సర్వీస్ చేయొచ్చు, మన జీవిత లక్ష్యం కూడా తెలుస్తుంది. ఈ క్లాసెస్ వినకపోతే భగవద్గీత ఒక్కటి చదువుకుంటే మనకు అంత క్లారిటీ ఉండదు మాతాజీ. అవును మాతాజీ. అందుకే ఫిలాసఫీ మనకి ఎక్కువైపోతుంది అనిపించి నాకు అనిపించింది అనమాట. ఓకే మనం ఎలా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఆలోచిస్తుంటే భక్తుల కథలు మనకి చక్కగా ఇన్స్పిరేషన్ గా ఉంటాయి కదా అనేసి నేను ఉమ్. ఇది మనం డిస్కస్ చేసుకుంటే బాగుంటుందని అనిపించింది అనమాట. ఉమ్. నాకు భగవద్గీత ఓపెన్ చేయగానే ఇప్పుడు కర్మ యోగా, జ్ఞాన యోగా, భక్తి యోగా ఏంటి వెంట వెంటనే అర్థం అవుతుంది మాతాజీ. అదే డైరెక్ట్ గా నేను ఓపెన్ చేసుకుంటే అర్థం కాదు. హృషికేష్ ప్రభు క్లాస్ లో డివైడ్ చేసి చెప్తారు కదా, ఆ ఇవి ఇవి ఇలా అని చెప్తారు కదా, దాని వల్ల ఎక్కువ క్లారిటీ వస్తుంది మాతాజీ అది ఓపెన్ చేయగానే. అవును హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ కళావతి మాతాజీ చెప్పండి. ఆ, ఒకసారి లడ్డు గోపాల రూపం చూపిస్తారా మాతాజీ? లడ్డు గోపాల ఆవిడ పూజ చేసిన లడ్డు గోపాల అది నాకు తెలియదు మాతాజీ. అవును, మామూలుగా లడ్డు గోపాల అంటే చూపిస్తాను. మామూలుగా అయినా సరే మాతాజీ. లడ్డు గోపాల ఓకే నేను సెర్చ్ చేసి చూపిస్తాను. నారాయణ కృష్ణుడేనండి, చేతిలో ఇట్లా పట్టుకొని ఉంటాడు, ఒక చెయ్యి ఇట్లా నాకు ఆ కింద పేరు వినగానే అది ఫస్ట్ లడ్డు గోపాల్. నవ్వొచ్చేసింది మాతాజీ, లడ్డు అంటే ఏంటి గోపాల ఏంటి అని. ఆ అదే అదే మాతాజీ. మామూలుగా అయితే వెన్న పెట్టుకున్న కృష్ణుడిని అయితే చూస్తాము. లడ్డు గోపాల్ యాక్చువల్ గా మనకి కనిపిస్తూ ఉంటారు ఆ మన ఆహా, టెంపుల్స్ లో ఇలా ఇలా కనిపిస్తూ ఉంటారు. అవును, ఇది చేతిలో లడ్డు ఉంటుంది ఇలాగా. చేతిలో లడ్డు. అవునండి మాతాజీ, వెన్న ముద్దకు బదులు లడ్డు. మ్మ్. లడ్డు ఉంటుంది అవును. అవునవును, సరే ఇలా మనకి ఇలాంటి మాతాజీ. విగ్రహాలు కూడా ఇలాంటి డీటీస్ కూడా మనకి దొరుకుతాయి అన్నమాట. టెంపుల్లో చిన్న చిన్న లడ్డు గోపాల్స్ ఉంటారు, మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట. అవునవును, మనం కూడా చక్కగా పెట్టుకోవచ్చు. పూజ చేసుకోవచ్చు, మాట్లాడచ్చు. యాక్చువల్ గా లడ్డు గోపాల్ది కూడా ఒక ఉమ్. స్టోరీ ఉంటుంది అనమాట, ఒక డివోటీది. నేను ఇంకో రోజు షేర్ చేస్తాను. ఒకసారి ఆ స్టోరీ కూడా ఒకసారి చెప్పండి. మ్మ్. చెప్తాను రేపు మీకు ఇంకొక వీలైనప్పుడు, రోజు మీకు ఒక రోజు వీలైనప్పుడు. చెప్తాను. ఆ, తప్పకుండా మాతాజీ. అలాగే మరి. ఇంకొక చిన్న డౌట్ మాతాజీ. చెప్పండి మాతాజీ. చాటింగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పారు మీరు. మ్మ్. అంటే ఏ సమయంలో అనేది చాటింగ్ చేయొచ్చు. కానీ ఆ, ఆ, జపమాల చేసుకొని చేయొచ్చా? జపమాల తీసుకొని చేయొచ్చా మరి, ఒకే స్నానం చేయకుండా అట్లా? అంటే జపమాలతో చేయొచ్చు, కాకపోతే మీరు స్టూల్ పాస్ చేస్తే గనక చేయకూడదు, జపమాల పట్టుకోకూడదు. మిగతా అప్పుడు స్నానం చేయకపోయినా చేయొచ్చు.
స్నానం మీరు చేయకుండా మోషన్కి చేయాలి. వెళ్తే గనక స్నానం చేయండి. ఆ, మోషన్కి వెళ్ళకపోతే స్నానం గనక చేయాల్సింది. స్నానం లేకపోతే చేయకపోయినా పర్వాలేదు. జనరల్ గా చేస్తే స్నానం మంచిది. కాకపోతే నేను స్నానం ఆ, చేయలేదు కాబట్టి ఒకవేళ జపం చేయలేదు అని అనుకోకుండా అలాంటి అవునవును. అన్ని ఇచ్చారనమాట మనకి. ఆ, సరే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ఓకే మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. లడ్డు గోపాల్ది కూడా టెంపుల్ బెంగళూరు మంగళూరు మధ్యలో ఉంది మాతాజీ, చిన్ని కృష్ణ అని. అవును. మేము చూసాము అప్పుడు. అంటే మాతాజీ అంటే జ్ఞాపకం వచ్చింది. ఉమ్. చాలా బాగుంది మాతాజీ. నేను ఇదివరకు నాకు ఓపికన్నప్పుడు సేవలు చేసేదాన్ని గుళ్ళల్లో, కానీ ఇప్పుడు చేయలేకపోతున్నాను. ఉడికి బాధపడ్డాను. ఆవిడ అంత బాగా లేకున్నా కూడా ఇప్పుడు కృష్ణప్రియ మాతాజీ అన్నీ ఆలోచించి అంత చేయడం రియల్లీ గ్రేట్ మాతాజీ. అసలు నిజంగానే మీరు చెప్తుంటే ఒక కళ్ళల్లో నీళ్ళు వచ్చేసేది. అబ్బా ఎంత కష్టపడి కూడా ఎంత ఇది చేయగలిగిందా. మనం ఏమైంది, అన్నీ ఉన్నాయి, మనకు కళ్ళు ఉన్నాయి, కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి, కానీ మేమేం చేస్తాం ఈ వయసులో అనిపిస్తుంటది. ఏం చేయగలం అని ఒకసారి బాధ అనిపిస్తుంది. అదే చాలా ఇన్స్పిరేషన్ మాతాజీ. కానీ అందరు పాటిస్తే బాగుంటది అని ఒక, అంటే చిన్న సందేశాన్ని తీసుకొని కూడా అందరూ ముందుకు రావచ్చు. భగవంతు అంటే చాలా మంది వినరు మాతాజీ. చెప్తూ ఉంటాము, మీరు హరికృష్ణ మహామంత్రం చేయండి, కొద్దిగా కృష్ణని తలుచుకోండి, మీ బాధలు పోతుంటాయి అని చెప్తుంటాము. సరే, వాళ్ళకు కూడా టైం రావాలి అని మాతాజీకి ఇలా అలాంటి బుక్స్ చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాతాజీ. ఒకసారి ఆ బుక్ది కూడా పేరు పెట్టండి మాతాజీ, నేను మా పిల్లలకు పంపిస్తాను. ఒకవేళ ఓకే ఓకే, చదివి మార్పు షూర్ వచ్చిన మాతాజీ. ఆ, అంటే తను బుక్స్ చదువుతుంది మాతాజీ, మా మనోరాలు. కానీ ఇంకేం చేయదన్నమాట. ఆ బుక్ చదివినప్పుడన్నా మనిషిలో ఆలోచన వస్తుంది కదా, అది అవును. నేను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. చాలా థ్యాంక్ యూ మంచి సో మచ్ మాతాజీ, హరే కృష్ణ. దాని గురించి ఎంతో మంది భక్తులను తయారు చేయవచ్చు అని ఒక మంచి ఏ, నా ఏమంటారు మాతాజీ, మోటివేషన్ అన్నమాట. అవును, హరే ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ మన భక్తులు. ఇలా చాలా మంది ఉన్నారు, చాలా మిరాకిల్స్ జరిగినాయి. మనం అప్పుడప్పుడు కొంతమంది భక్తుల గురించి చెప్పుకుందాం, మనం కూడా ఇన్స్పిరేషన్ తెచ్చుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, హరే కృష్ణ. మాతాజీ. ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా, లేకపోతే మనం క్లోజ్ చేసుకుందాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ భగవద్గీత చదవాలి అని అనిపిస్తుంది. అది బుక్ తీసేటప్పటికి నాకు ఏదో ఒక పిల్లలతో పని, నాకు 3 పిల్లలు మాతాజీ, ఇంట్లో పని సరిపోతది. ఇంకా మీ తినడం వల్ల చాలా నేను నేర్చుకోగలుగుతున్నాను. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. భగవద్గీత చదివాలి, ఇంకా తెలుసుకోవాలి. మీరు చెప్పారు కదా స్టోరీస్, అవి చాలా బాగున్నాయి. ఇవాళ చెప్పింది కూడా చాలా బాగుంది. ఆమెతో పోల్చుకుంటే నేను చాలా తక్కువే. ఆ హెల్త్ ఇష్యూ ఉన్నా గానీ బాగా చేశారు. నేను అంతా బాగుండి కూడా ఇంకా చేయలేకపోతున్నాను అని ఒక ఇది ఉంది మాతాజీ నాకు. నేను బుక్ అడిగాను మాతాజీ, దాని గురించి ఏం చేశారు మాతాజీ? ఓకే ఓకే, సారీ మాతాజీ, నేను ఫాలోఅప్ చేయలేదు. నేను ఒకసారి ఫాలోఅప్ చేస్తాను. నాకు మీరు అడ్రస్ పంపించండి మాతాజీ, నేను కొరియర్ చేస్తాను మీకు. అనుష మాతాజీకి ఓకే నేను మాతాజీ. చెప్తాను, మీరు చేయకండి మాతాజీ. మాతాజీ వాళ్ళ ఫాదర్ కి కొంచెం బాగాలేదు, హాస్పిటల్ కి ఇలా ఓకే. స్పెషల్ కి తీసుకెళ్తున్నారు. సో అందుకని ఆవిడకి ఓకే కుదరట్లేదు. మాతాజీ. నేను చేస్తాను, మీరు నాకు అడ్రస్ పంపించండి. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ ఓకే మాతాజీ. మాతాజీ, మీరు చక్కగా ధన్యవాదాలు. పొద్దున్నే వింటున్నారు. మీకు కూడా ఇన్స్పిరేషన్ వచ్చింది భగవద్గీత చదువుకోవాలని. ఇంకా అదే అవును మొదటి మాతాజీ. అడుగు అన్నమాట, భగవంతుడికి దగ్గర అవడానికి. ఒక అడుగు వేస్తే ఆయన 100 అడుగులు ముందుకేస్తారు, 1000 అడుగులు మన వేస్తారని వైపుకి వేస్తారు. చెప్తారు. అవును మాతాజీ. సో అందుకని మనం ఆ ఒక్క అడుగే మనం వేయాలి. ఆ ఒక్క అడుగు మీరు వేస్తున్నారు చక్కగా. నేను మీకు పంపిస్తాను, మీకు బుక్ నాకు ఓకే వాట్సాప్ లో పెట్టండి మాతాజీ. మీ అడ్రస్. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. దండవత్ హరే ప్రణామం. కృష్ణ. ఈ స్టోరీని గ్రూప్ లో షేర్ చేయండి మాతాజీ, ప్లీజ్, అలాంగ్ విత్ హర్ ఫోటో, ప్లీజ్ మాతాజీ. షూర్ షూర్ మాతాజీ, తప్పకుండా. థ్యాంక్ యూ, హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, హరే కృష్ణ. అంచకల్పతరుభ్యశ్చ కృపా హరే సింధుభ్యవచ కృష్ణ మాతాజీ. పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద కీ జై, శ్రీల ప్రభుపాద కీ జై. మాతాజీ, మాతాజీ రాసిన బుక్ ఉందా మాతాజీ? దాని పేరు ఉందా? అది నేను బుక్ పేరుంది, బుక్ నేను కూడా చూడలేదు. నేను వెతికి పంపిస్తాను మీకు. అది ఓకే గిరిజా మాతాజీ. మాతాజీ కూడా అడిగారు, అందరూ అడుగుతున్నారు, శోభా మాతాజీ కూడా. నేను పంపిస్తాను, చూసి పంపిస్తాను. ఓకే మాతాజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభుజీ, హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే థ్యాంక్ యూ. కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే హ్యావ్ ఎ గ్రేట్ డే. మాతాజీ. థ్యాంక్ యూ హరే మాతాజీ, కృష్ణ హరే మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ.
ప్రభుజీ ఏదో మాట్లాడుతున్నారు. మీ పేరు లేదు ప్రభు, మీరు నెంబరే ఉంది. మీరు ఏదో చెప్తున్నారు, చెప్పండి. 8987195510. ఏమైనా చెప్పాలనుకున్నారా ప్రభుజీ? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ డివోటీస్. మళ్ళా మనం రేపు కలుసుకుందాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.